ఈరోజు మనం ఒక గొప్ప నేతతో ఉన్నాము. ఆయన ఎవరో కాదు, 5 సార్లు ఎమ్మెల్యేగా. కొంతమంది ఆయన్ని సూర్యాపేట్, నల్గొండ జిల్లాలో కొంతమంది ఆయన్ని దేవుడు అంటే, ఇంకొంతమంది టైగర్ అంటారు, ఇంకొంతమంది డాన్ అంటారు, ఇంకొంతమంది రౌడీ అంటారు. మొత్తానికి చాలామంది మంచి మనసున్న నేత అని అంటారు. మరి వీటన్నిటిలో ఏది నిజం, ఏది అబద్ధం? మరి ఈరోజు మనతో పాటు ఉన్న వ్యక్తి టైగర్ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. అసలు మీవి చాలా ఇంటర్వ్యూస్ చూశాను. అండ్ ఇన్ని ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత మీతో ఇంటర్వ్యూ చేయాలంటే నాకు ఒక రకంగా చెమటలు పట్టాయని చెప్పుకోవాలి. అండ్ మీ పేరుకి ముందు టైగర్ 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 దామోదర్ రెడ్డి అని అందరూ పిలుస్తూ ఉంటారు. అసలు ఆ పిలుపుతో పిలుచుకోవాలి అంటే విన్నప్పుడల్లా మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? అది అంటే దీనికి ఒక చరిత్ర ఉందమ్మా. 1985లో మొట్టమొదటిసారి నేను కాంగ్రెస్ పార్టీ నాకు తుంగతుర్తి నుంచి నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చిన సందర్భంగా ఆ రోజు మనం చూసినట్లయితే నేను చాలా చిన్న వయసు అని నాకన్నా చాలా సీనియర్స్ ఆ నియోజకవర్గంలో ఉంది. 27 మంది ఉండేది. 27 మందిలో ఆ రోజు రాజీవ్ గాంధీ గారు యువజన కాంగ్రెస్ వాళ్ళకి టికెట్ ఇవ్వాలని నాయకులకి నాకు ఇవ్వటం జరిగింది. అప్పుడు నేను మీరు ఆలోచించినట్లయితే నేను స్టాల్వర్డ్ అయిన సాయుధ పోరాటలో ఉండబడిన మల్లు స్వరాజ్యం గారిని నేను ఓడగట్టడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ 89లో కూడా వారిని ఓడగొట్టడం జరిగింది. అప్పుడు కంప్లీట్ ఫ్రాక్షన్స్ ఉండే. అందులో 85లో నేను గెలిచినప్పుడు మా జిల్లాలో 12 నియోజకవర్గాల్లో నేను ఒక్కనే కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచినాను. అప్పుడు ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఎక్కడున్నా కూడా నేను పోయేవాడిని. మా వాళ్ళకు ఎక్కడైనా ఇబ్బందులు అయితే ఆ రోజు టీడీపీ అధికారంలో ఉండే, దాంతోపాటు సిపిఎం వాళ్ళకి అలయన్స్ ఉండే, సిపిఐ. పార్లమెంట్ మెంబర్స్ కూడా ఇద్దరు సిపిఎం వారు ఉండేది కాబట్టి జిల్లా పరిషత్ వాళ్ళ చేతులనే ఉండే, సెంట్రల్ బ్యాంక్ వాళ్ళ చేతులనే ఉండే, మండలాల వాళ్ళ చేతులు ఉన్న సందర్భంగా నేను ఎన్నిక కావటం జరిగింది. అప్పుడు ఎక్కడికి పోయినా కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది అయితే నన్ను పిలిచేది. నేను తిరుగుతున్నప్పుడు నేను కొద్దిగా ఆ రోజు వయసు చిన్నది కాబట్టి ఎక్కడికి పోయినా పిలిచేది. 24 గంటలు ఎప్పుడు అలర్ట్గా ఉండేది. 85లో మా నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో సిపిఎం ఆధిపత్యం ఉండేది. ఆధిపత్యం ఉన్న గ్రామాల్లో మా ఏజెంట్లు కూడా కూర్చునేవాళ్ళు కాదు. మా ఆధిపత్యం ఉన్న గ్రామాల్లో వాళ్ళ ఏజెంట్లు కూర్చునేవాళ్ళు కాదు. 89 వరకు నేను అక్కడ ఏజెంట్లను కూర్చోబెట్టుకోగలిగాను. దానివల్ల అయితేంది ధైర్యంగా ముందుకు పోతున్నాను కాబట్టి కాంగ్రెస్లో. అందుగురించే నాకు అందరూ నన్ను టైగర్ని పిలవటం జరిగింది. అంతకుముందు మీ నాన్నగారు కావచ్చు, ఎవరైనా రాజకీయాల్లో ఉన్నారా? మీకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? లేదండి, అది యాక్చువల్గా మొదటి నుంచి మా నాన్నగారు కానీ మా తాతగారు కానీ 4 తరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. వాళ్ళంతా ఫ్రీడమ్ ఫైటర్స్. మా తాతగారు అయితేంది, మా నాన్నగారు అయితే. కానీ వాళ్ళు ఎక్కువ ఆ లోకల్గా వ్యవహారం చూసేది కానీ రాజకీయంగా లేరు. మా అన్నగారు రాజకీయాల్లోకి వచ్చాడు. మా అన్నగారు రామరెడ్డి వెంకటరెడ్డి గారని, ఆయన సర్పంచ్గా, సింగిల్ విండో చైర్మన్గా, శాసనసభ్యునిగా, ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర ఆయన మంత్రిగా పనిచేసినాడు. నాకన్నా ముందు ఆయన రాజకీయాలకు వచ్చినా కూడా నా తర్వాతనే అతను శాసనసభ్యునిగా ఎన్నికైనాడు. ఆయన 96లో ఎన్నికైనాడు. 3 సార్లు ఆయన ఓడిపోయినాడు. నేను మాత్రం ముందు 85, 89లో, నేను 94లో కానీ, అదేవిధంగా 2004లో, 2009లో 5 పర్యాయాలు నేను ఎమ్మెల్యేగా గెలవగలిగినాను. మీ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటి? అంటే 5 సార్లు ఎమ్మెల్యేగా ఉండడం అనేది నాట్ ఏ జోక్ సార్. అంటే ప్రతిసారి మీరు మీ నియోజకవర్గంలో గెలుస్తూ వచ్చారు. దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటంటారు? ప్రజలకి దగ్గరగా ఉండడమే దీనికి కారణమా? ప్రజలకు దగ్గర ఉండటమే కారణమా? నేను ప్రజల్లో మమేకమై పనిచేసినాను. 85లో నేను ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని గ్రామాలకు మమ్మల్ని రానిచ్చేవారు కాదు. 89 వరకు నేను ప్రజలతోని ఉండి, ప్రజలతోని ఉండబట్టే నేను 5 సార్లు ఎమ్మెల్యే కాగలిగినాను. ఇప్పటికి కూడా మాకు క్యాడర్ బేస్డ్, నేను మాస్ బేస్డ్ కన్నా నేను క్యాడర్ బేస్డ్గా ఉండబట్టే నేను ఎన్ని పర్యాయాలు గెలవగలిగినాను.
మీరు ప్రతి ఇంటి బిడ్డగా అంటే ఏ ఇంటి ఫంక్షన్‌కి ఎవరు పిలిచినా సరే, ఒక చిన్న కార్యకర్త కావచ్చు, చావు కావచ్చు, ఫంక్షన్ కావచ్చు, పెళ్లి కావచ్చు, అంత ఓపికగా ప్రతి ఇంటింటికి తిరిగేవాళ్ళంట కాదు అనకుండా. ఇంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది మీకు? రాజకీయాలకు వచ్చినాక ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత నేను చాలా నేర్చుకున్నానమ్మా. ప్రజా జీవితంలోకి రాకముందు నాకు ఒక స్నేహితుడు ఉండే, చెంగల్రాయ్ చెట్టి అని. నేను చదువుకునే రోజుల్లో చాలా ఆవేశంగా ఉండేవాడిని. కాలేజీ రోజుల్లో చాలా ఆవేశంగా ఉండేది. ఆ రోజు విద్యార్థి దశలో కూడా నేను రాజకీయాల్లో ఉన్నాను. దాని తర్వాత నేను ఢిల్లీకి పోయినాను సివిల్ సర్వీసెస్ కోచింగ్కు. ఆ రోజు రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో పోయినాను. అక్కడ మాకు స్నేహితుడు కలిసినాడు, చెంగల్రాయ్ చెట్టి అని. అతను చాలా నన్ను కౌన్సిలింగ్ చేసేది చాలాసార్లు. ఎందుకంటే ఇక్కడ నేను ఆడుతూ పాటు నేను చదువుకునేవాడిని. రాజకీయాల్లో చురుగ్గా ఉండబట్టి అక్కడికి పోయిన తర్వాత కష్టపడాల్సి వచ్చింది. ఆయన బాగా కౌన్సిలింగ్ చేసేదమ్మా. అక్కడికి పోయిన తర్వాత ఆయనతో స్నేహితం చేసిన తర్వాత ఓపిక అనేది వచ్చింది. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మార్కెటింగ్లో పనిచేసినాను కొన్ని సంవత్సరాలు. ఆ మార్కెటింగ్లో నేను చాలా నేర్చుకున్నాను, ఓపిక వచ్చింది. తర్వాత ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత అది నాకు బాగా పనిచేసింది. ఎక్కడికి పోయినా కూడా ఒక చిన్న కార్యకర్త కానీ, ఎవరైనా బీద ప్రజలు కానీ ఏదైనా ఉంటే వినేవాడిని, బాగా వినేవాడిని, వాళ్ళ సమస్యను తెలుసుకునేవాడిని. ఆ గ్రామంలో ఉండబోయిన నాయకులు కానీ కార్యకర్తలు వస్తే సమస్యను తెలుసుకుని ఓపిక వినేవాడిని. ఆ ఓపికే నన్ను ఒక రాజకీయంగా రాష్ట్ర లెవెల్లో నన్ను నాయకునిగా చేయగలిగింది. మీరు ఇందాక అన్నారు సార్, నేను చాలా ఆవేశంగా ఉండేవాడిని అని. ఒక రకంగా చెప్పాలి అంటే ఆ ఆవేశమే మీ రాజకీయ జీవితానికి ఒక రకంగా సక్సెస్ అయిందంటారా? ఆవేశం అంటే చెప్తుంది కదా, 85లో నాకు ఓపికతో పాటు సమయం సందర్భం బట్టి ఆవేశం వచ్చేది. నా కార్యకర్తకు ఎక్కడన్నా ఇబ్బంది కలిగినప్పుడు, ఎవరితో నన్ను ఇబ్బంది కలిగినప్పుడు దాన్ని ఆవేశంగా ఆలోచించి పనిచేసేది. ఒక విధంగా ఆవేశం కూడా కొంత పనిచేసింది, కానీ అన్నిటికన్నా ఎక్కువ ఓపికే నాకు నా రాజకీయ జీవితంలో నన్ను పైకి తీసుకొచ్చింది అని చెప్పడంలో. మాకు తెలిసిన దామోదర్ రెడ్డి గారు అంటే చాలా కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ. ఎంత కోపం ఉంటుందో అంతే ప్రేమ కూడా ఉంటుంది. మరి మీ మీ పరంగా అసలు వాట్ ఈజ్ దామోదర్ రెడ్డి? సమయం సందర్భం బట్టి ఏ నాయకుడైనా కూడా పనిచేయాలి, పరిస్థితులను బట్టి కూడా. ఎక్కడైనా పరిస్థితులు మనకు ఎదురవుతున్నాయి అంటే దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి, సమస్యని ఏ విధంగా మనం ఆ సమస్యను పరిష్కారం చేసుకోవాలి, దాన్ని ఆలోచించాలి. సమయం, సందర్భం, పరిస్థితులను బట్టి ఆ విధంగా చేయబట్టే నేను ఈ విధంగా ఎదగగలిగాను, రాజకీయంగా ఎదగగలిగాను. ఇప్పటికీ సూర్యాపేట నల్గొండ జిల్లాలో కావచ్చు, మీరంటే మంచి పేరుంది. ఎంత మంచి పేరుందో అంతే భయం ఉంది. కొంతమంది మిమ్మల్ని దేవుడు అంటారు, కొంతమంది డాన్ అంటారు, కొంతమంది రౌడీ అంటారు. వీటన్నిటిలో అసలు ఏది నిజం? మీరు రౌడీయా, డానా, లేకపోతే ఇంకేంటి? శత్రువులకు నేను, మిత్రులకు నన్ను అందరూ దేవుడు అంటారు. మిత్రులకే కాదు, ప్రజలు కూడా, బీద ప్రజలంతా కూడా దేవుడు అంటారు. ఎందుకంటే నేను చేసిన చాలా కార్యక్రమాలు ఉన్నాయి రాష్ట్రంలో. మీరు చూసినట్లయితే నాకు ఒక గుర్తింపు వచ్చింది. ప్రజల్లో ఉంటాడు, రెండోది అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలపై ఎక్కువ దృష్టి పెడతాడని ఆలోచనతో నన్ను అందరూ కూడా దేవుడు అంటారు. మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఎక్కడైనా చిన్న ఫంక్షన్స్ అయినా కూడా నేను వాళ్ళతో కలిసి వెళ్తాను. నన్ను ఒక కుటుంబ సభ్యునిగా ప్రేమిస్తారు. వాళ్ళంతా నన్ను దేవుడు అంటారు. శత్రువులేవు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. రౌడీ అనవచ్చు, డాన్ అనవచ్చు, ఏదైనా అనవచ్చు. ఇప్పుడు రౌడీ అంటేనో శత్రువుకి ఎట్లుంటుందంటే, ఆయనను ఎదిరించి నేను ఏదైనా చేయగలుగుతానంటే రౌడీ అని పిలుస్తారు. అయితే సార్, మిమ్మల్ని కొంతమంది దేవుడు అంటారు, కొంతమంది డాన్ అంటారు, కొంతమంది రౌడీ అంటారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇంతకీ ఏది నిజం, ఏది నమ్మాలి? నేను దేవుడిని కాదు, రౌడీని కాదు, డాన్ కాదు. ఆ ప్రజలు ఆ విధంగా కొంతమంది భావిస్తారు. ఎందుకంటే పేద ప్రజల్లోకి నేను మమైక్యముంటాను కాబట్టి వాళ్ళు ఆ విధంగా భావించవచ్చు. కొంతమంది
ప్రతిభావంతులైన పిల్లలు, చదువుకునే పిల్లలు ఆర్థికంగా వాళ్ళకు లేనప్పుడు నేను ఆర్థిక సాయం చేస్తాను. అదేవిధంగా ఎవరికైనా జబ్బు వచ్చినప్పుడు వారికి ఆర్థికంగా సాయం చేస్తాను. వాళ్ళ వాళ్ళ భావన అది విధంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు సహాయం చేసిన భావనతోని ఆ విధంగా పిలవచ్చు. రౌడీ అంటే శత్రువులు చాలామంది ఆ విధంగా నన్ను చూస్తారు. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు 85లో మా నియోజకవర్గంలో ఏజెంట్లు కూర్చోబెట్టిన విలేజ్లో కూడా మేము ఏజెంట్లు కూర్చోబెట్టగలిగినామంటే ఆ రోజు కొంత వాళ్ళతో స్ట్రగుల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా అనుచరులను బాధ పెట్టినా, మా అనుచరులను మర్డర్స్ చేసినా కూడా దాన్ని ఫేస్ చేయగలిగినాను. అందుగురించే వాళ్ళు రౌడీ అనొచ్చు. డాన్ అనేది అది ఎవరంటారంటే నా గురించి తెలియని వాళ్ళు, నా గురించి పడని వాళ్ళు, నా దగ్గర ఉండబడిన అనుచర వర్గం ఏదైతే ఉందో అనుచర వర్గం ఏదైనా చేస్తే నన్ను ఆ విధంగా పిలవచ్చు. కానీ నేను దేవుణ్ణి కాదు, డాన్ కాదు, రౌడీని కాదు. నేను మామూలు మనిషిని. నేను ఒక ప్రజానాయకుని. 1985 సంవత్సరంలో మీ రాజకీయ ప్రస్థానం ఎమ్మెల్యేగా మీరు గెలుపు సాధించారు. తర్వాత మళ్ళీ 89లో కూడా సెకండ్ టైం కూడా మీరే గెలిచారు. కానీ మూడోసారి కాంగ్రెస్ పార్టీ మీకు టికెట్ ఇవ్వలేదు. అప్పుడు పట్టు వదలని విక్రమార్కుల్లాగా మీరు ఇండిపెండెంట్గా నించొని కూడా గెలిచి చూపించారు. అసలు కంటిన్యూస్గా గెలిచిన మీరు ఇంత పవర్ఫుల్ లీడర్ అయి ఉండి ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ మీకు ఎందుకు దూరం పెట్టింది? టికెట్ ఎందుకు ఇవ్వలేదు? మీకు తెలుసు కదన్నా, మా కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఉంటాయి. నేను రాజశేఖర రెడ్డి గారు చాలా దగ్గర మిత్రులం. మేము పక్క పక్కన ఉండేవాళ్ళం. అంటే ఒక విధంగా ఆయనకు ఉండబడిన కొద్ది మిత్రులలో దగ్గర మిత్రులు నేను ఒక వాడిని ఉండేది. ఆ రోజు మా గ్రూప్కు విజయభాస్కర్ రెడ్డి గారికి మంచి సంబంధాలు లేకుంటుండే. అయితే ఆయనకు ఎవరైతే దగ్గర ఉన్నారో వాళ్ళను ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆయన ముఖ్యమంత్రిగా ఉండి మాకు టికెట్లన్నీ కట్ చేసినాడు. నాకు కానీ, మా బ్రదర్కి కానీ, మా అన్నగారికి కానీ ఇద్దరికి ఆ రోజు చేసినారు. ఆ రోజు నేను ఇండిపెండెంట్గా కాంటెస్ట్ చేస్తానని అనుకోలే. ఎందుకొరకంటే నాకు 2 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. దాని తర్వాత 4 తరాల నుంచి మేము కాంగ్రెస్ పార్టీ. కాబట్టి నేను నామినేషన్ అయ్యానంటే నా కార్యకర్తలు ఒత్తిడి తీసుకొచ్చి నాతో నామినేషన్ వేయించారు. నామినేషన్ వేసిన తర్వాత నేను విత్డ్రా చేసుకునే సమయంలో ఇక్కడికి వచ్చి అడిగితే మళ్ళీ చేంజ్ చేస్తారంటే చేంజ్ చేయలేదు. చేంజ్ చేయకుండా నేను విత్డ్రా చేసుకుంటే పోతే ఒక 10,000 మంది వచ్చి నన్ను 3 కిలోమీటర్లు ఎత్తుకపోయి నన్ను ఇండిపెండెంట్గా నిలబెట్టినారు. వాళ్ళే గెలిపించినారు నన్ను. ఆ రోజు ఇండిపెండెంట్గా నన్ను గెలిపించినారు. ప్రజా కాంగ్రెస్ అనే పేరుతోని కాంగ్రెస్ పార్టీ టికెట్ లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పేరు మీద ప్రజా కాంగ్రెస్ అని చెప్తూ నన్ను గెలిపించడం జరిగింది. నేను కాంగ్రెస్ జెండాలు ఎగరవేసినాను. కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది మా బావగారి తమ్మునికే ఇచ్చినారు. ఆయన ఆ రోజు టీడీపీలో ఉండే. మాకు వ్యతిరేకంగా ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. కారణం ఒకటే, ఈ గ్రూప్ రాజకీయాల్లో మమ్మల్ని బలి చేసే ప్రయత్నం చేసినారు. అందుగురించే మాకు టికెట్ రాలేదు. అప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే మీరు గెలిచిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళారు. ఎలా ఫీల్ అయ్యారు ఆ టైంలో మీరు? నేను కాంగ్రెస్కు నాయకునిగానే ఫీల్ అయినాను. ఎందుకొరకంటే కార్యకర్తలు వచ్చి కాంగ్రెస్ నువ్వే రక్షించగలుగుతావు అని చెప్పి ఆలోచనతో నన్ను ఎత్తుకొని పోయి చేసి వాళ్ళే నన్ను గెలిపించినారు. గెలిపించడంతో నెక్స్ట్ డే కాదు, ఆ రోజు రిజల్ట్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ వాళ్ళు అడిగినాను. అంటే నేను చెప్పాను, నాకు టికెట్ ఇవ్వకపోవచ్చు కానీ ఐ మీన్ కాంగ్రెస్. నేను ఆ రోజు పివి నరసింహారావు గారి ఏఐసిసి అధ్యక్షుడిగా ఉండి వారి నాయకత్వాన్ని బలపరుస్తున్నాను, రాజశేఖర రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నాను. నెక్స్ట్ మూమెంట్ గేట్ నుంచి బయటికి రాగానే స్టేట్మెంట్ ఇచ్చాను. అందుగురించే నేను ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా నేను ఎక్కడ కూడా నేను స్వాతంత్ర అభ్యర్థి అని చెప్పుకోలే. అదేవిధంగా గెలిచిన తర్వాత కూడా నేను స్వాతంత్ర అభ్యర్థిగా గెలిచినని చెప్పుకోలే. నేను ఒకటే చెప్పాను, నేను పుట్టింది కాంగ్రెస్, పెరిగింది కాంగ్రెస్ వల్లే ఉంటాను తప్ప ఇంకా ఏ పార్టీ పోనని చెప్పి. ఎందుకు సార్? అంటే మీకు కాంగ్రెస్ అంటే అంత పిచ్చి, ప్రేమ అనాలా, పిచ్చి అనాలా? 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ తప్పితే వేరే పార్టీస్ జోలికి మీరు వెళ్ళలేదు. చాలామంది బతిమలాడినా సరే, అంటే ఎన్టీఆర్ గారు
టీడీపీలోకి రమ్మని మిమ్మల్ని అడిగారు. అలాగే ఎన్టీఆర్ గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు అడిగారు. సో ఇలా అడుగుతూ వచ్చినా సరే మీరు కాదు లేదు అనకుండా మీరు కాంగ్రెస్లోనే ఉండడం జరిగింది. ఎందుకు మీకు అంత ఇష్టం ఏంటి కాంగ్రెస్ అంటే? కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉన్నాము అమ్మ. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఈ దేశంలో ఉండబడిన పేద ప్రజల సంక్షేమం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని మేము ఉన్నాం, మా కుటుంబం అంతా. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే మేము ఏదైనా పేద ప్రజలకు సేవ చేయగలుగుతాం, ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలుగుతాం అనే అభిప్రాయంతో మీరు అన్నట్టు రామారావు గారు పిలిచినారు నన్ను, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పిలిచినాడు, కేసీఆర్ గారు పార్టీ పెట్టక ముందు నన్ను పిలిచినాడు. పార్టీ ఆయన పెట్టిన తర్వాత ఓ 3 రోజులకు వచ్చేసి 3 గంటల నుండి రమ్మన్నాడు. నేను చెప్పినాను, నేను తెలంగాణ వాదినే కానీ నేను కాంగ్రెస్ పార్టీని వదలని చెప్పినాను. మీ సిద్ధాంతాన్ని నమ్ముకుని ఉన్నాను. ఆ సిద్ధాంతాన్ని మాకు బాగా నచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం కూడా బాగా నచ్చింది. కాబట్టి నేను ఇంకా కంటిన్యూ అవుతున్నాను. నా జీవితం పూర్తి కూడా కాంగ్రెస్ పార్టీని గడుపుతాను. మీరు ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా మీరు చూస్తూ ఉన్నారు. చాలామంది అంటారంటే నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచారా? లేదమ్మా, నేనైతే అనుకోను వెన్నుపోటు అని నేను. పరిస్థితులను బట్టి ఆ రోజు చంద్రబాబు గారు ఆ విధంగా బిహేవ్ చేసినాడే తప్ప చంద్రబాబు ఆయనను వెన్నుపోటు పొడిచిందని నేను అనుకోను. ఆ రోజు లక్ష్మీపార్వతి గారి డామినేషన్ ఎక్కువ ఉంటే తెలుగుదేశంలో ఉండబడిన నాయకత్వం పూర్తి వ్యతిరేకం చేసి ఆయనను మీరైతేనే బాగుంటుంది, ఆమె తొలగించాలి, రాష్ట్రం బాగు చేయాలి అనే ఆలోచనతో ఆ రోజు అందరూ కలిసి చాలామంది ఆయన మిత్రులు కానీ నాయకులు కానీ ఆయనకు ఇస్తే ఆ రోజు ఆ విధంగా ఆయన చర్య చేసినాడు తప్ప నేను అనుకుంటాను ఆయన వెన్నుపోటు పొడిచిందని నేను అనుకోను. అప్పటి కాంగ్రెస్కి అప్పట్లో అసలు చాలా మీలాంటి వాళ్ళు ఎంతోమంది నేతలు మంచి మంచి వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ మరుగున పడిపోయింది అండ్ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ ఒక దొంగ నేతలు అని అన్నప్పుడు మీరు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? దోచుకున్నారు మన దేశాన్ని అని. చూడమ్మా, ఇది మన దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నది. ఇది ప్రజాస్వామ్య దేశం. మీరు చూస్తున్నారు కొన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది, కొన్నిట్లో దెబ్బతినిపోయింది అనుకోండి. అట్లనే బీజేపీ ఒకప్పుడు పార్లమెంట్లో 2 సీట్లు ఉండే, మరి ఈరోజు 7.5 సంవత్సరాల నుంచి రూల్ చేస్తుంది కదా. కాబట్టి ఒకసారి గాలి వీస్తుంది, ప్రజలు కూడా మార్పు కోరుతారు. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా బలహీనపడలేదు. కాంగ్రెస్ పార్టీ ఏమంటే ఈరోజు క్యాడర్ ఉన్నది, ఓట్లు ఉన్నాయి, కొన్ని సందర్భాలు ఓడిపోయి ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా భవిష్యత్తు ఉన్నది. తప్పనిసరిగా రేపు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. కాంగ్రెస్ అనేది ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండడానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి మరణమా లేదా సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడమా? చూడమ్మా, ఆ రోజు మేమందరం తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైనాం. మేమే ముందు లీడ్ తీసుకున్నాం, ఆమెను ఒప్పించినాం, మెప్పించినాం. ఆమె అన్న మాట ప్రకారమే ఆమె ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కానీ మీ అనుకున్నది సామాజిక తెలంగాణ రావాలని. రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే తెలంగాణ వచ్చేది కాదు. ఎందుకొరకంటే ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలే కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలే కావచ్చు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బలపడేందుకు కూడా కారణమే కావచ్చు. కానీ ఆయన చనిపోయిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ ముందు ఉన్నది, తెలంగాణ ఇచ్చింది. సోనియా గాంధీ గారు వారు యూపీఏ చైర్మన్గా ఉన్నప్పుడు ఆలోచించినారు. 1200 మంది యువకులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. అందులో తెలంగాణకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వటం అవసరమని చెప్పి ఆలోచనతో ఆమె చేసినారు. ఏదైతే మనం పోరాటం చేసినామో నీళ్లు, నిధులు, నియామకాలని నిజంగా అన్యాయం జరిగిందనే ఆలోచనతో ఆమె ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఒకవైపు ఆంధ్ర ప్రాంతంలో నష్టపోతుంది కాంగ్రెస్ పార్టీ అని కూడా ఆమె ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ నేతగా ఆమె మంచి నిర్ణయం తీసుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కానీ ఇప్పుడు కేసీఆర్ గారు ఏమంటారంటే తెలంగాణ రావడానికి కారణం నా దీక్ష అంటారు. అది ఎంతవరకు నిజం? ఆయనే ఎన్నోసార్లు అసెంబ్లీలో చెప్పినాడు, తెలంగాణ వచ్చింది సోనియా గాంధీ వల్లనే అని చెప్పి.
సోనియా గాంధీ ఇనిషియేషన్ వల్లనే వచ్చింది తప్ప రాదని చెప్పి ఎంతమంది ఆయన మీద పార్లమెంట్ మెంబర్స్ ఉండేరమ్మా ఆయన బట్టి ఉన్న ఇద్దరిట్లో విజయశాంతి గారు మాతోనే ఉండేది ఆయన ఒక్కడే పార్లమెంట్లో బిల్ పాస్ అవుతుందమ్మా పార్లమెంట్ బిల్ పాస్ అవుతుందా రాజ్యసభలో బిల్ పాస్ అవుతుందా ఆయన ఏ విధంగా తీసుకొచ్చినాడు ఆయన ఒక ఉద్యమ నేత ఆయన ఒక్కడి వల్ల రాలేదు తెలంగాణ ఉద్యమం ఆ రోజు అన్ని రాజకీయ పార్టీలు ఎక్సెప్ట్ సిపిఎం తప్ప అన్ని రాజకీయ పార్టీలు మరి ఆ రోజు ఉద్యమంలో పాల్గొని ఒక రాజకీయ పార్టీలే కాదు ప్రజా సంఘాలు కానీ అదేవిధంగా కుల సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ ఉద్యోగ సంఘాలు కానీ సకల జనులు పార్టిసిపేట్ చేసినారమ్మా ఉద్యమంలో ఒక్కరు కాదు అందరూ విద్యార్థులు ఎక్కువ చేసినారు యువకులు ఎక్కువ చేసినారు 1200 మంది బలిదానం చేసుకున్నారంటే మీరు ఆలోచించాలి మరి ఎన్నడన్నా బలిదానం చేసుకున్న మరి 1200 మంది విద్యార్థులు కానీ యువకులు కానీ వాళ్ళ ఇంటికి పరామర్శించినాడమ్మా ఈరోజు వరకు పరామర్శించిండా ఈరోజు వరకు లేదు ఆయన చెప్పుడు మాటలు విన్నారు 2014లో ప్రజలు నమ్మినారు ఆయన దళితులు ముఖ్యమంత్రి చేస్తారంటే నమ్మినారు అదేవిధంగా విద్యార్థులను ఉచిగల్పినాడు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు బీదవారికి డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్నాడు 1,00,000 ఎకరాలు ప్రతి నియోజకవర్గంలో నీళ్లు తీసుకొస్తానన్నాడు మహిళలకు 5 లక్షలు కాదు 10 లక్షలు ఇస్తానన్నాడు వడ్డీ లేని రుణం ఇస్తానన్నాడు సంఘాలకు మరి మైనారిటీకి 12% రిజర్వేషన్ అన్నాడు గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్నాడు ఎవరికి ఇచ్చినాడమ్మా బంగారు తెలంగాణ అన్నాడు నిజంగా బంగారం అయిందంటారా గెలిచిన తర్వాత బంగారు తెలంగాణ అన్నాడు బంగారు తెలంగాణ ఈరోజు భవిష్యత్తులో ఏం తెలంగాణ చేసినది ఆయనే కదనమ్మా కేసీఆర్ మాటలతోనే ఏంటంటారు మరాఠీ అంటారు చూడండి అంతే తప్ప మాటలతో బతికేస్తున్నాడు అంతే తప్ప వేరే కాదు నిజంగానే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీతో పొత్తు పెట్టుకుందా అంటే ఇప్పుడు కొత్తగా ఈ హుజురాబాద్ ఎలక్షన్స్తో కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయింది ఈటెలకి మద్దతు ఇస్తున్నారు అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు లేదమ్మా వాళ్ళ సిద్ధాంతపరంగా బీజేపీ ఉంటుంది మా సిద్ధాంతపరంగా మేము ఎప్పుడు కూడా కలిసిపోయే సమస్య లేదు ఇది వాళ్ళు ఎప్పుడు కలవాలి ఇప్పటి వరకు ఎప్పుడు కలవదు కూడా మాకు వాళ్ళకు బీజేపీకి అసలు కలవని కదా మొదటి శత్రువు బీజేపీయే మొదటి నుంచి కూడా అది మతతత్వ పార్టీ మాది సెక్యులర్ పార్టీ అమ్మా అది మతతత్వ పార్టీ నిన్న కూడా చూసినారు కదా ఎంపీ గారు ఏ విధంగా మాట్లాడినారు కాబట్టి మాది సెక్యులర్ పార్టీ అది మతతత్వ పార్టీ కాబట్టి మాకు ఎక్కడ కుదరదమ్మా మాట్లాడితే కేసీఆర్ గారు చాలా ర్యాష్గా అంటే కొన్ని బూతులు మాట్లాడుతూ ఉంటారు అలాగే ఇక్కడ బీజేపీ చూస్తే బీజేపీ కూడా అలాగే బూతుల పురాణం స్టార్ట్ చేసింది ఎంపీ అరవింద్ గారు కావచ్చు ఇటు రేవంత్ రెడ్డి గారు కూడా అసలు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నారు అసలు రాజకీయం అంటే తిట్టుకోవడం అంటే బూతులేనా అమ్మ మీరు మంచి ప్రశ్న అడిగినారు నేను దానికి వ్యతిరేకం అమ్మ ఎవరినైనా కూడా రాజకీయంగా పాలసీస్ సిద్ధాంతాలను వ్యతిరేకించాలి వాళ్ళు ఏదైతే వాగ్దానం చేసినా దాన్ని నిలదీయాలి తప్ప ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాలకపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షాలను గౌరవించాలి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవాలి ఈరోజు ఆ రాజకీయ విలువలు లేవమ్మా ఒకప్పుడు విలువలు ఉండే మీరు అన్నట్టు ఈ బూతులు తిట్టుకోవటం బూతుల పురాణం ఏదైతే ఉందో నేను తప్పనిసరిగా ఖండిస్తానమ్మా ఎవరైనా కానీ ఏ పార్టీ వారు కానీ ఏ వ్యక్తులు కానీ దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది నేను మొదటి నుంచి కూడా దానికి వ్యతిరేకమమ్మా పాలసీస్ ఏదైనా తప్పు ఉంటే పాలసీస్ మనం క్రిటిసైజ్ చేయాలి విమర్శించాలి సద్విమర్శ చేయాలి సలహాలు ఇవ్వాలి సూచనలు ఇవ్వాలి తప్ప ఈరోజు మీరు అన్నట్టు బూతులు తిట్టుకోవటం సరిపోతుంది కానీ దానికి వ్యతిరేకమమ్మా కాంగ్రెస్లో నిజంగానే గ్రూప్స్ ఉన్నాయా ఒక రకంగా కాంగ్రెస్ వెనకపడ్డానికి కారణం నేనంటే నేనని చెప్పి కొట్టుకోవడమా అలాగే ఎంతోమంది అంటే అతి తక్కువ మందిలో 40 సంవత్సరాల నుంచి మీరు కాంగ్రెస్ని ఎంతో అభిమానిస్తూ ఇంకా అదే పార్టీలో ఉన్నారు మిమ్మల్ని కాదని పిసిసి పదవి మన టీడీపీ పార్టీ నుంచి వచ్చిన ఒక రేవంత్ రెడ్డికి ఇవ్వడం మీరు దాని గురించి ఏం చెప్తారు చూడమ్మా ఈ రోజు నుంచే కాదు కాంగ్రెస్ పార్టీనే కాదు ఏ పార్టీలైనా గ్రూప్స్ ఉంటాయి అందులో మాది పెద్ద పార్టీ ఆల్ ఇండియాలో మరి భారతదేశంలో పెద్ద పార్టీ ఏదంటే పెద్ద పార్టీతో పాటు బహుశా నేను అనుకుంటా ప్రపంచంలో ఇంత పెద్ద పార్టీ ఏది లేదు
ఇంత చరిత్ర గల పార్టీ కూడా ఏది లేదు. కాబట్టి గ్రూప్స్ ఉండటం సహజం. స్వాతంత్రం రాకముందు కాంగ్రెస్ పార్టీలో గ్రూప్స్ ఉండే, అదేవిధంగా వచ్చిన తర్వాత గ్రూప్స్ ఉన్నాయి. ప్రతి దగ్గర గ్రూప్స్ ఉంటాయి. కానీ సమయం వచ్చినప్పుడు అందరు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అది నా అభిప్రాయం. మొదటి నుంచి కూడా నేను అదే అభిప్రాయంతో ఉన్నా. మీరు అన్నట్టు ఏదైతే రేవంత్ రెడ్డి గారి విషయంలో మీరు అడిగినారు, అది ఒకసారి పొలిటికల్గా డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హైకమాండ్ ఏ విధంగా తీసుకున్నదో మాకు తెలియదు. కానీ నేను ఒక క్రమశిక్షణ గల నాయకునిగా, కార్యకర్తగా మాత్రం ఎవరు నాకన్నా చిన్న వయసులో ఉన్నా కూడా వారికి పదవి ఉంటే పదవిలో గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. ప్రోటోకాల్ను పాటించాల్సిన అవసరం ఉంటుంది. నేను అందుగురించి ఎప్పుడు కూడా అంటే మీకు తెలుసో తెలియదు, ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కానీ తెలంగాణలో కానీ పార్టీని విడకుండా ఉన్నది 85 నేను శాసనసభ్యుని అయినప్పుడు, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు అయినప్పుడు ఇక్కడ తెలంగాణలో ఇలా ఎవరు లేరు. ఇంక్లూడింగ్ జానారెడ్డి, సవిత కావచ్చు, గీతారెడ్డి కావచ్చు, జీవన్ రెడ్డి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరికన్నా ఎక్కువ సీనియారిటీ నాకే ఉంది. అయినా కూడా నాకన్నా జూనియర్స్ చాలామంది అయినారు. జూనియర్స్ పిసిసి ప్రెసిడెంట్ అయినా కూడా ఈవెన్ డి శ్రీనివాస్ కూడా నాకన్నా జూనియర్. అయినా కూడా మేమందరినీ గౌరవిస్తాం. పిసిసి అధ్యక్షుడు కాబట్టి గౌరవించాల్సిన ధర్మం మాకుంది. ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళని గౌరవిస్తాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, రేవంత్ రెడ్డి కానీ, పొన్నాల లక్ష్మయ్య కానీ, డి శ్రీనివాస్ కానీ, మీ అందరం అంటే నాకన్నా అందరూ జూనియర్సే. అయినా కూడా మా పిసిసి ప్రెసిడెంట్ మేము గౌరవించాలి. మేము గౌరవించకుంటే వేరే వాళ్ళు ఏ విధంగా గౌరవిస్తాం? అది అందుగురించే రేవంత్ రెడ్డి గారిని అన్ని కోణాల నుంచి ఆలోచించి తీసుకుండని అనుకుంటాను. ఈరోజు యువతను కూడా చైతన్యపరచాల్సిన అవసరం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారిని అపాయింట్ చేయడం జరిగింది. ఆయన కూడా బాగా చేస్తున్నాడు, మంచి ప్రోగ్రామ్స్ ఇస్తున్నాడు, దాంట్లో ఏం సందేహం లేదు. పార్టీ అంటే ఒక రకంగా తల్లితో సమానం అని అంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి మొన్న ఎన్నికల్లో గెలిచి పార్టీ మారిన వాళ్ళ గురించి మీరు ఏమంటారు? అంటే మన సుధీర్ గారు కావచ్చు, సబితారెడ్డి గారు కావచ్చు, కాళయాదయ్య గారు కావచ్చు, ఇలా చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు సీనియర్ నాయకులు? చూడమ్మా, మీరు అంటే ఇప్పుడు మీరు చెప్పిన పేర్లలో నేను ఉచ్చరించాల్సిన అవసరం, వాళ్ళు 10 పార్టీలు మారినారు. ఇవాళ ఒక్కరోజే మారలేదు. సబితా ఇంద్రారెడ్డి ఈరోజు ఒక్కరోజే మారలేదు. మీరు చూసినట్టది హరిప్రియ ఒకరోజు మారలేదు. అట్లనే వాళ్ళ స్వార్థం కొరకు మారిన స్వార్థపరులు వాళ్ళంతా. ఇక అంతకన్నా నేను ఎక్కువ కామెంట్ చేస్తే కూడా బాగుండదు. 10 పార్టీలు మారటానికి వాళ్ళని అన్నా కూడా లాభం లేదు. పూర్తి స్వార్థంతో మారినారు. ఆమెకు ఏం తక్కువ చేసినాడు రాజశేఖర్ రెడ్డి గారు? హోంమంత్రి ఇచ్చినాడు, మైన్స్ ఇచ్చినాడు, ఐటీ ఇచ్చినాడు. మరి చేవేళ్ళ చెన్నమ్మ వదిలిపెట్టండి, పదవులు ఎన్ని ఇచ్చినాడు? ఆమె వదిలిపెట్టిపోవటం కారణం ఏంటంటే స్వార్థమే కదా. ఇప్పుడు అట్లే మీరు ప్రతి ఒక్కరిని తీసుకొని చూడండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గుర్తింపు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ గుర్తింపే కాదు, వాళ్ళ పదవులు ఇచ్చింది, మంచి చెడులు చూసింది. ఈరోజు పార్టీని వదిలిపెట్టిపోయినారు. మళ్ళీ రానున్న ఎలక్షన్స్లో తారుమారయ్యి ఒకవేళ కాంగ్రెస్ వస్తే కనుక వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తే ఒప్పుకుంటారా రావడానికి? చూడమ్మా, ఇప్పుడున్న రాజకీయాల్లో ఏదైనా కూడా హైకమాండ్ డెసిషన్ తీసుకోవాలి. మేమేదో చెప్పినట్టు మా ఆలోచన ప్రకారం చెప్పినట్టు చేస్తే బాగుంటుంది. కానీ మేమైనా సలహా ఇవ్వగలుగుతాం. ఫైనల్ డెసిషన్స్ హైకమాండ్ తీసుకుంటుంది. వాళ్ళు అన్ని కోణాల నుంచి ఆలోచించి తీసుకుంటారు. కాబట్టి మమ్మల్ని అడిగితే మేము చెప్తాం, అంతవరకే. మమ్మల్ని అడిగితే మేము చెప్తాం, పార్టీ మారి పార్టీకి ద్రోహం చేసినప్పుడు తీసుకోవద్దని చెప్తాము. కొన్ని సందర్భాల్లో తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డప్పుడు హైకమాండ్ తీసుకుంటున్నాం. మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత మిత్రులు, సన్నిహితులు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొంతమంది హత్య అంటారు, కొంతమంది యాక్సిడెంట్ అంటారు. ఇది ఏది నిజం అంటారు? నేనైతే యాక్సిడెంట్ అనుకుంటాను. యాక్సిడెంట్ అని అనుకుంటారు. నిజంగా యాక్సిడెంట్ అని అనుకుంటారా, లేకపోతే కెమెరా ముందు అలా చెప్తున్నారు? లేదు, యాక్సిడెంట్. యాక్సిడెంట్.
ఓకే. చాలామంది ఒక కంపెనీ వాళ్ళు షేర్స్ అడిగారని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని హతమార్చారు అని అంటారు. లేదు, ఇది ఓన్లీ యాక్సిడెంట్. తర్వాత వైఎస్ షర్మిల గారు ఎప్పుడూ లేనిది కొత్తగా మన తెలంగాణ కాంగ్రెస్ అని చెప్పి ఇక్కడికి పార్టీ పెట్టడం జరిగింది. సో దీనికి మీరు వ్యతిరేకిస్తారా, సపోర్ట్ చేస్తారా? నేను చెప్పిన ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, కానీ ఆమెకి ఇక్కడ ఏమంత అనుకూలంగా ఉండదమ్మా. వాళ్ళంతా తెలంగాణకు వ్యతిరేకం. ఆమె తెలంగాణ కోడలని చెప్పుకుంటుంది, కానీ తెలంగాణ కోడలు కాదు. ఆమె గుంటూరు కోడలు, ఆమె భర్త గుంటూరు. అదే కాకుండా తెలంగాణలో ఇంతమంది అమరవీరులు చనిపోతే, ఆత్మత్యాగం చేసిన చనిపోతే కనీసం పలకరింపు లేదు. ఎన్నడన్నా ఉద్యమాన్ని సపోర్ట్ చేయలేదు. ఈరోజు ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి తెలంగాణకు, ఆంధ్రకు. ఫస్ట్ అది టేకప్ చేయాలి. నదీ జలాలు ప్రధానంగా ఉన్నాయి. నదీ జలాల ఇష్యూ మొదలు మరి దాని మీద ఏం మాట్లాడుతుండేది కదా. ఈరోజు కృష్ణా జలాలు కానీ గోదావరి జలాల మీద మొదలు మాట్లాడాలి. తెలంగాణ ప్రజల విశ్వాసం చెరగొనాలంటే తెలంగాణకు ఏ లాభం జరుగుతుంది, తెలంగాణకి ఏ నష్టం జరిగింది, ఆ నష్టాన్ని ఏ విధంగా పూడ్చాలి, ఆంధ్రుల వల్ల ఏ విధంగా నష్టం జరుగుతుంది, అది చెప్పాలి కదా. నేనేదో రాజన్న బిడ్డనంటే రాజన్న బిడ్డ కావచ్చు, మేము రాజన్న తమ్ములం. మేము ఆయన ఎన్నడూ కూడా ఈ విధంగా పక్షపాతం చూపెట్టలేదే, ఎన్నడూ కూడా. ఆ రోజు జలయజ్ఞంలో కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తీసుకున్నారు. ఉదాహరణకు నా ప్రాంతంలో ఎస్ఆర్ఎస్పీ సెకండ్ స్టేజ్ టైం బౌండ్ పెట్టి ప్రోగ్రామ్ ఇచ్చినాడు, మాకు నీళ్ళు తీసుకొచ్చినాడు గోదావరి జలాలు. అదేవిధంగా లెఫ్ట్ కెనాల్ టన్నులు తీసుకున్నాడు, ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాడు. మేము అందుగురించి రాజశేఖర రెడ్డి గారు ఉన్నట్టయితే తెలంగాణ రాకపోయేది. ఈమె అంత ఎవరు ఆదరణ ఉండదమ్మా. పాదయాత్ర చేసినంత మాత్రం ఆదరణ ఉండదు. ఇంకొకటి, ఈరోజు ఏ ప్రజాప్రతినిధి కూడా ఆమె పార్టీలో చేరలేదు. ఆఖరికి ఎంపీటీసీలు చేరలేదు, సర్పంచులు చేయలేదు, జడ్పీటీసీలు చేయలేదు, ఎమ్మెల్యేలు చేయలేదు. ఏదో పిల్లలు చేరినంత మాత్రం అది ఎట్లా మనుగడ ఉంటుందమ్మా ఆ పార్టీకి ఇక్కడ. షర్మిల పార్టీ పట్టడానికి కారణం కేసీఆర్ అని కొంతమంది, జగనే పంపాడని ఇంకొంతమంది అంటున్నారు. దీనికి మీరేం చెప్తారు? నేను అది అనుకోనమ్మా. ఆమెకు, అన్నకు, తమ్ముడికి, అన్నకు, చెల్లెలకు చాలా పంచాయతీలు ఉన్నాయి, ఆస్తి తగాదాలు ఉన్నాయి, రాజకీయ పంచాయతీలు ఉన్నాయి. ఆ రోజు వైజాగ్ పార్లమెంట్ టికెట్ ఇస్తానన్నాడు, ఇవ్వలే. రాజ్యసభ ఇస్తానన్నాడు, ఇవ్వలే. ఆస్తి తగాదాలు చాలా ఉన్నాయి. ఇలా విజయలక్ష్మమ్మ గారు, మా వదిన గారు, ఆమెకు బాగా తెలుసు ఇలా ఏ విధంగా ఉన్నది. ఆస్తులు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. అందుగురించి అది కూడా ఒక కారణం కావచ్చు, రాజకీయంగా ఒక కారణం అది కావచ్చు. ఆయన మీ వ్యతిరేకంగా ఇక్కడ పార్టీ పెట్టిందే తప్ప నేను అనుకునేది. వచ్చే ఎలక్షన్స్లో ఆంధ్రాలో మళ్ళీ జగనే వస్తారని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే చాలామంది అక్కడ జగన్ వచ్చినప్పటి నుంచే క్రిస్టియానిటీ అనేది చాలా పెరిగిపోయింది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అక్కడ సంగతి నాకు బాగా తెలియదు కదమ్మా. మీరు ఏదో కొద్ది గొప్ప నాకు స్నేహితులు ఉన్నారు, వాళ్ళు చెప్పేది ఏంటంటే డెవలప్మెంట్ లేదని. నాకు చాలామంది మిత్రులు ఉన్నారు, మంత్రులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, అపోజిషన్ లీడర్స్ కూడా ఉన్నారు. కానీ అక్కడ డెవలప్మెంటే లేదమ్మా. సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే నవరత్నాలు ఉన్నారో దానికే డబ్బు ఖర్చు పెడుతున్నారు. నాకు తెలిసిన నిన్న ఒక సమాచారం తెలిస్తే ప్రతిరోజు 600 కోట్ల రూపాయలు వేరే ఫండ్స్ నుంచి డైవర్ట్ చేసి సంక్షేమ కార్యక్రమాలకు ఇస్తున్నాడట. అంటే ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది, ఎంత రెవెన్యూ రావాలి, ఎంత కావాలి? సంక్షేమ కార్యక్రమాలు ఎవరు వద్దన్నారు. దాంతోపాటు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉండాలి కదా. అది లేకుండా ఓన్లీ సంక్షేమ కార్యక్రమాలు అంటే అది ఏమంత రాష్ట్రానికి మంచిది కూడా కాదమ్మా. అలాగే తెలంగాణను గురించి అసెంబ్లీలో మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి మీరు. తెలంగాణ రావాలని కోరుకున్నది మీరు. కేసీఆర్ గారు పార్టీలోకి ఆహ్వానించినప్పుడు, లేకపోతే ఈ తెలంగాణ గొడవల్లో కావచ్చు, మీ ఇంటి నుండే తెలంగాణ జేఏసీ ఫామ్ అవ్వడము, మీటింగ్స్ అవ్వడం అన్నీ జరిగాయి. అటువంటిది ఎందుకు మీరు టీఆర్ఎస్లోకి రాలేదు? పిలిచినా కానీ రాలేకపోయారా? అసలు పిలిచారా, లేకపోతే మీరే వద్దనుకున్నారా? తను పిలిచినాడమ్మా. 94 నుంచి 99 వరకు అసెంబ్లీలో ప్రతి విషయంలో నేను తెలంగాణ గురించి మాట్లాడాను. ఒక సందర్భంగా తెలంగాణ డెవలప్మెంట్ గురించి మేము చర్చ పెట్టమంటే పెట్టలేదు. ఆ రోజు
చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ స్పీకర్గా ఉన్న యనమల రామకృష్ణుడు కానీ పెట్టమంటే ఎంత పెట్టలేదు. తెలంగాణ ఓడ తీసేసి వెనకబడ్డ ప్రాంతాల గురించి చర్చ పెట్టినారు. అప్పుడు నేను బాగా దాదాపు 1.5 hour పైన నేను మాట్లాడినా ప్రతి సబ్జెక్ట్ మీద. ఏది ఎడ్యుకేషన్ మీద మాకు ఎంతో నష్టం జరిగింది, ఇరిగేషన్ మీద ఏం నష్టం జరిగింది, ఎంప్లాయ్మెంట్ మీద ఏం నష్టం జరిగింది, అట్లనే హెల్త్ అండ్ మీద ఎంత నష్టం జరిగింది, ఇండస్ట్రీస్ మీద ఎంత నష్టం జరిగింది, ఎంప్లాయీస్ ఏదైతే దాని మీద ఎంత నష్టం జరిగింది అని లెక్కలతో సహా చెప్పినాను. చెప్పి ఆఖరికి చెప్పినాను ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఒకటే సొల్యూషన్ అని చెప్పినాను. అవసరమైతే అన్నలతో సహకారం తీసుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తానని చెప్పినాను. అట్లే దాదే దృష్టిలో పెట్టుకొని ఆయన తెలంగాణ వాదాన్ని బాగా బలపరుస్తున్నాడు ఆలోచనతో నన్ను ఆహ్వానించినాడు. ఒక సంవత్సరం ముందు ఆహ్వానించినాడు. తర్వాత పార్టీ పెట్టిన తర్వాత నా దగ్గరకు వచ్చినాడు. చెప్పినాను బై బర్త్ ఐఎమ్ కాంగ్రెస్ మ్యాన్, నేను కాంగ్రెస్ వదలలేనని చెప్పాను. తెలంగాణ వాదాన్ని వదలలేను, అంతకన్నా ఎక్కువ కాంగ్రెస్ పార్టీని వదలని చెప్పినాను. అందుగురించే నేను నా ఇంట్లో కాదు కానీ నా సమక్షంలో జరిగింది ఆ రోజు పొలిటికల్ జేఏసీ జానారెడ్డి గారి ఇంట్లో జరిగింది. నేను ఆ రోజు టీవీ 9లో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు 23rd నాడు డి శ్రీనివాస్ గారు మొదట ఫోన్ చేసినాడు. నేను బయటకు వచ్చినాను. మైక్ తీసి బయటకు వచ్చిన తర్వాత అర్జెంట్ అని చెప్పి నాకు నేను పిలిస్తే వచ్చినాను. అప్పుడు చెప్పినాడు, ఇప్పుడే స్టేట్మెంట్ వచ్చింది, నువ్వు దాని మీద ఏం మాట్లాడకంటే నేను చూడలేదన్నా, చూసిన తర్వాత ఈ లోపలే జానారెడ్డి గారు ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నాడు. ఇట్లా చంద్రశేఖర్ గారు, తర్వాత ఈటల రాజేందర్, హరీష్, ఇంకా బీజేపీ వాళ్ళు ఇద్దరు వచ్చినారు రమ్మని చెప్పి అప్పుడు అడుగుతుంటే ఆయన ఒప్పుకోలేదు. జానారెడ్డి గారు మొదలు పొలిటికల్ చేసి పెడదాం, యూనివర్సిటీలో చనిపోతున్నారు పిల్లలు, 48 గంటలు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు, మనం చేయకుంటే బస్సులు గాలబెడుతున్నారు, ఫైరింగ్ అవుతుంది అంటే అప్పుడు నేను ఒప్పించి చేపించినాను. అది అసలు మీది ఒక దొరల కుటుంబం, 1000 ఎకరాల ఆస్తి, పొలం, ఇవన్నీ రాజకీయంలోకి వస్తే ఎవరైనా ఇంకా సంపాదిద్దామని వస్తారు. కానీ మీరు మాత్రం ఉన్నది దానం చేస్తూ వస్తున్నారు. అది ఎంతవరకు నిజం? నేను విన్నది నిజమా కాదని నాకు తెలీదు. బట్ నేను విన్నంత వరకు అయితే మీరు అడిగిన వాళ్ళకి హెల్ప్ చేయడము, దానాలు చేయడము, లేకపోతే ఆస్తిని అమ్ముకుంటూ రావడం అనేది చేస్తున్నారని మాత్రం ఒక మాట విన్నాను. అది ఎంతవరకు నిజం అంటారు? ఒకటే అమ్మా, ఒకప్పుడు పూర్వం మేము జమీందారీ కుటుంబంలో పుట్టిన మాట వాస్తవమే. అది మేము కోరుకొని పుట్టలేదు. దేవుడిని మీ జమీందారీ కుటుంబంలో పుట్టాలని చెప్పి పుట్టియమని చెప్పి మేము కోరుకోలేదు. ఆ దేవుడు ఆ విధంగా పుట్టించినాడు. మాకు అక్కడ కానీ మా అత్తగారి ఆస్తులు కానీ చాలానే ఉండే. దాని తర్వాత ల్యాండ్ సీలింగ్ వచ్చింది, ల్యాండ్ సీలింగ్లో ఉన్నాయి. మా కుటుంబ ఆస్తులు కొంతవరకు అమ్మిన మాట వాస్తవమే. ఈరోజు మాకు ఉండబడింది కొంతవరకే. మా యూనిట్స్ ఏదైతే ఉన్నాయో మాకు 3 యూనిట్స్ తప్ప వేరే లేవు. మా కుటుంబ సభ్యులు వాళ్ళకున్నాయి, నాకున్నాయి. నాకు ఒకటే యూనిట్ ఉందనుకోండి, 54 ఎకరాలు. నా భార్య పేరు మీద ఉంది, చనిపోయిన తర్వాత నా పేరు మీద ఉంది. అంతే తప్ప అంటే నేను ప్రజా జీవితంలోకి వచ్చింది డబ్బు సంపాదించాలని కాదు. నేను మొదటి నుంచి కూడా రాజకీయ నాయకులకు కూడా నేను చెప్తుంది అదే, మనం సేవ చేసే భావంతో రావాలి తప్ప డబ్బు సంపాదించాలనే భావంతో రావాలి. మనమే పొలిటికల్ కరప్షన్ చేస్తే ఈరోజు మరి మనం చూస్తున్నాం ఎంత అవినీతి పెరిగిపోయిందో. పొలిటికల్ కరప్షన్ చేసినప్పుడు తప్పనిసరిగా అధికారుల సహకారం తీసుకోవాలి. అధికారులు కూడా తప్పనిసరిగా అవినీతి చేస్తారు. మనం ఎప్పుడైతే బాగా గట్టిగా ఉంటామో అవినీతిని అరకట్టగలుగుతామని నా భావన. అందుకొచ్చే నేను ప్రజాసేవకు అంకితమై పనిచేయాలని వచ్చినా తప్ప వేరే విధంగా కాదు. డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించి ఏం చేసుకోగలుగుతామమ్మా? నాకు నా కొడుకు, నా కోడలు, మా అత్తగారు, మీ 4 ఉన్నాం. మాకెంత నిజంగానే మీరు రాజకీయంగా ఏం సంపాదించలేదంటారా? ఎంత సంపాదించారు, ఎంత పోగొట్టుకున్నారు? నేను సంపాదించలేదమ్మా, నాకు అవసరం కూడా లేదమ్మా, సంపాదించాల్సిన అవసరం లేదు నాకు. కాసేపు కెమెరా ఆఫ్ చేసి ఉందనుకోండి, మాట్లాడుకుందాం సార్. నేను ఆన్ చేసినా ఇదే మాట అమ్మా. నాకు నన్నే కాదు, మీరు ఎవరినైనా అడగండి. రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు. ఉమ్మడి రాష్ట్రంలో అడగండి, మీరు ఆంధ్ర ప్రాంతం కానీ రాయలసీమ కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా అడగండి. దామోదర్ రెడ్డి గారు డబ్బు సంపాదించండి ఆ రాజకీయాలు అని చెప్పి అడగచ్చు.
మీరు అడగవచ్చు, దాంట్లో తప్పేం లేదు, అడిగి తెలుసుకోవచ్చు, నా గురించి తెలుసుకోండి. నేను చెప్పుడు కాదు, నేను చెప్తే అది వేరే విధంగా ఉంటుంది. మీరు చెప్తున్నారు కెమెరా ఆఫ్ చేసి అడిగితే నిజం చెప్తారు. నాకు కెమెరా ఆన్ చేసినా అంతే, కెమెరా చేయకుండా ఏం లేదు. నన్ను అడిగినా అదే చెప్తాను, వేరే వాళ్ళని అడిగినా ఏం చెప్తారో మీరే కనుక్కోండి. సంకినేని వెంకటేశ్వరరావు గారు మీ ఇంటి మనిషి అయ్యుండి టీడీపీలోకి వెళ్ళి మీ మీదే గెలవడానికి కారణం ఏంటి? ఆ రోజు నా మిస్సెస్ డెత్ బెడ్ మీద ఉందమ్మా, వెంటిలేటర్ మీద ఉండే. నేను తిరగలేకపోయినాను, ప్రచారం చేసుకోలేకపోయినాను. ఒక 2.5 years ఐ వాజ్ విత్ హర్, ఐ నెవర్ లెఫ్ట్ హర్. ఆమెను వదిలిపెట్టలేను. 2.5 సంవత్సరాలు నేను నా కొడుకు ఆమెను బతికించుకోవాలనే ఆలోచనతో నేను హాస్పిటల్కు పర్మిట్ అయ్యి ఉన్నాను. అంతవరకే ఉండాల్సి వచ్చింది. అప్పుడు నేను తిరగలేకపోయినాను. ఎలక్షన్స్లో కూడా నామినేషన్ వేసి మళ్ళీ 5 రోజులు హాస్పిటల్లో ఉన్నాను. షీ వాజ్ వెంటిలేటర్. అందుగురించే నేను ఎప్పుడు కూడా ప్రతి గ్రామంలో తిరుగుతాను, ప్రతి వ్యక్తిని కలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఆ ఎన్నికలను కలుసుకోలేకపోయినాను అంతే తప్ప. మీ అనుచరుడు అంటే మీ వల్ల ఆయనకు అంత మంచి పేరు వచ్చింది. మీ అనుచరుడు అయి ఉండి వేరే పార్టీలోకి వెళ్ళి మీకే అపోజిషన్లో నించొని గెలవడం అనేది మీకు ఎలా తీసుకున్నారు దాన్ని? ఎందుకు ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి కూడా నా అనుచరుడే, వెంకటేశ్వరరావు నా అనుచరుడే. దానికి ఏముందమ్మా, ఇంకా నేను సంతోషపడతాను. నా శిష్యులు పైకి ఎదిగిందంటే నాకు సంతోషం ఉంటుందా ఉండదా అమ్మా? ఐఎమ్ ఏ లీడర్. నా లీడర్షిప్లో ఆయన పెరిగి, నా పిల్లవాళ్ళు పెరిగి పెద్దగా అయితే సంతోషపడతామా పడమా? ఇప్పుడు నా కొడుకు పెద్దగా అయితే నాకన్నా పెద్దగా సంపాదిస్తుండే అనుకోండి, పెద్ద పెరిగి బాగా సంపాదిస్తుండే, నేను ఇష్టపడాల్సిన అవసరం లేదు. సంతోషపడతా, గర్వపడతా. మా వాళ్ళు బాగా ఎదిగింది, నా శిష్యులు బాగా ఎదిగిందని చెప్పి గర్వపడతానమ్మా, అంతే తప్ప నాకేమి విషయం ఉండదు. మీ ఇంట్లో బాంబులు ఉంటాయని, అలాగే బాంబులు కూడా పేలాయని, అది వెంకటేశ్వరరావు గారు వేశారని చెప్పి అంటూ ఉంటారు. అది నిజమేనా? నా ఇంట్లో బాంబులు పేలిన మాట వాస్తవం. బాంబులు పేలిన మాట అవి ఎవరు పెట్టారో మాకైతే తెలియదు. ఆ రోజు నా కొడుకు నేను ఇద్దరం పోయేది ఉండే. ఊరికి పోదామనుకుని సూర్యాపేటకు వచ్చిన తర్వాత మా యూత్ కాంగ్రెస్ లీడర్ ఒక ఆయన ఉండే, కాసిం ఖాన్ అని. అతను చనిపోతే అతని ఫ్యూనరల్లో పార్టిసిపేట్ చేసి నేను పోయినాను. ఆ టైంలో బాంబులు పేలినాయి. టైగర్, మీరు ఒక టైగర్ అయి ఉండి అంటే మీ ఇంట్లో బాంబు పెట్టారు ధైర్యం చేసి అనేది ఒక ఎత్తు అయితే, వాళ్ళ పేరు మీకు తెలిసినా మీరు బయట పెట్టట్లేదా, లేకపోతే చెప్పడం ఇష్టం లేదా? అసలు మీరు తెలీదు అని ఎలా చెప్పగలుగుతున్నారు? తెలియదమ్మా, అది పోలీసు ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉండే. పైగా నా మీదే కేసు పెట్టినారు, నన్ను జైలుకి పంపించినారు. తర్వాత కోర్టులో తేలిపోయింది. కొంతమంది మీ మీద రౌడీ షీటర్ అని కేసు పెట్టారు. నిజంగా మీరు రౌడీ షీటరా? నక్సలైట్లు కూడా మిమ్మల్ని చూసి గజగజ వణికిపోతారంట, ఇది ఎంతవరకు నిజం? చూడండి అమ్మా, నాకు చెప్తున్నా 99లో ఓడిపోయిన తర్వాత నా మీదే కాదు ఒక 2000 కేసులు పెట్టినారు నా క్యాడర్ మీద. ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ ఉండే. మా స్నేహితుడు సంకినేని వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే ఉండే. ఆయనే మా అనుచరుల మీద 2000 కేసులు పెట్టినాడు. దాంతోపాటు నన్ను కూడా రౌడీ షీటర్గా పెట్టినాడు. అంటే ఆ రోజు ప్రభుత్వం ఆ విధంగా పనిచేసింది. ఆ రోజు మాధవ్ రెడ్డి గారు హోంమంత్రి ఉండే. పొలిటికల్గా పెడుతుంటారు, రౌడీ షీటర్ పెట్టవచ్చు, కేసు పెట్టినా పెట్టవచ్చు, పీడీ యాక్ట్ కూడా పెట్టవచ్చు. ఇప్పుడు చూస్తున్నాం ఇంకా అధ్వానం అయిపోయింది రాజకీయ నాయకులను. అధికార పార్టీ ఏదైనా చేయగలుగుతుందని ఇప్పుడైతే మాకు అర్థమవుతుంది. ఆ రోజు కూడా నా మీద రౌడీ షీటర్ పెట్టడం వాస్తవమే. అదేవిధంగా మీరు ఇంకోటి ఏమడిగినారు ఇప్పుడు? నక్సలైట్లు కూడా మిమ్మల్ని చూసి గజగజ వణికిపోతారని, అండ్ అలాగే మీరు రచ్చబండ దగ్గరికి రా చూసుకుందాం అని చెప్పి కూడా మీరు సవాల్ విసరడం జరిగింది. అవునమ్మా, నక్సలైట్లో ఉన్న వాళ్ళనే నేను జనజీవన స్రవంతిలోకి చాలామంది తీసుకొచ్చినాను. చాలామంది. ఇలా మా డీసీసీ ప్రెసిడెంట్ కూడా ఒకప్పుడు పీడిఎస్ నాయకుడే. అట్లే మా ఇంకో అతను ఉన్నాడు, మా పీసీసీ సభ్యుడు నర్సయ్య అని ఉన్నాడు, ఆయనకి రిహాబిలిటేట్ చేసినారు.
ఆయన కూడా నక్సలైట్ నాయకుడే. అట్లా చాలామందిని జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చినాను, వాళ్ళకి రిహాబిలిటేట్ చేసినాను, పొలిటికల్గా పంచినాను. తోట రాములని అతను కూడా నక్సలైట్ ఉండే, తోట సోములని ఉండే, వాళ్ళందరినీ తీసుకొచ్చినాను. ఎప్పుడైతే పీడబ్ల్యూజీ వాళ్ళు చెన్నారెడ్డి గవర్నమెంట్లో ఫ్రీగా వదిలిపెట్టినారో అప్పుడు కొంతమంది నేను ప్రెస్లో ఈ విధంగా ఒక జర్నలిస్ట్ అడిగినాడు, ఏదైతే ప్రజాకోర్టులు మీ అభిప్రాయం అంటే నేను చెప్పినాను, ప్రజాకోర్టులు ఇప్పుడు కాదు మొదటి నుంచి ఉన్నాయి, స్వాతంత్రం రాకముందు నుంచి కూడా గ్రామాల్లో ప్రజాకోర్టులు ఉన్నాయి. ఆ రోజు కుల సంఘ పెద్దలంతా కూర్చొని వ్యవహారం చేసేవారు. ఆ రోజు మంచి నిర్ణయం చేశారు, వాళ్ళకి అనుభవం ఉండే, అవగాహన ఉండేది. ఆ రోజు క్రిమినల్ కేసెస్ కాదు, సివిల్ కేసెస్ కాదు, అన్ని డిస్ప్యూట్స్ కూడా గ్రామ స్థాయినే చేసేది. దాని తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యంలో పొలిటికల్ లీడర్స్ ప్రజాకోర్టులు నిర్వహించేవారు. కాబట్టి అవగాహన అనుభవంతో చేసేది. ఇప్పుడు ఏదైతే నక్సలైట్ చేస్తున్నారో ప్రజాకోర్టులు అది సరి అయిన కావు అని నేను చెప్పినాను. కారణం ఏంటంటే 20 years, 18 to 20 years, 22 years పిల్లలు గన్ పాయింట్ పెట్టి వావి వరుసలు లేని పెళ్ళిళ్ళు చేస్తున్నారు. 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాల పిల్లలకి 30 ఏళ్ళ అమ్మాయిని చేస్తున్నారు. అదేవిధంగా గన్ పాయింట్ పెట్టి అన్ని డిస్ప్యూట్స్ చేస్తున్నారు. వాళ్ళకి అవగాహన లేదు, అనుభవం లేదు. కాబట్టి ఈ నిజమైన కోర్టులు కాదని చెప్పినాను. అప్పుడు నన్ను అడిగిన, నేను ప్రజాకోర్టుకు ఈడుస్తామన్నారు. నేను చెప్పినాను, సిద్ధంగా ఉన్న ఈడ్చుడేందుకు నేను వస్తాను అంటే అదే జర్నలిస్ట్ చెప్పినాను, నేను సిద్ధంగా ఉన్నాను, నా ప్రజలను నేను రక్షించుకుంటాను, నాకు అవసరం కూడా లేదు, రమ్మని చెప్పినాను. సవాల్ చేసినాను, రాలే. కారణం ఏంటంటే నేను ప్రజలను రక్షించుకుంటానని నాకు ఆలోచన ఉండే. నేనేమి ప్రజలకు వ్యతిరేక కార్యక్రమాలు ఎప్పుడు చేయను కూడా. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసేవారిని ఎవరినైనా కూడా నేను అడుగుతాను, ఎదిరించి అడుగుతాను. కాబట్టి నన్ను అడిగే హక్కు ఎవరికి లేదు. అందుగురించి నేను సవాల్ చేసినాను, అంతే తప్ప నీకు నక్సలైట్లకు వ్యతిరేకం కాదు. నేను ఐఎమ్ ఏ సోషలిస్ట్, మోరోవర్ సోషలిస్ట్. మీరు ఇప్పుడే చెప్పినారు కదా జమీందారీ కుటుంబంలో పుట్టినారని. జమీందారీ కుటుంబంలో పుట్టడం నా చేతుల్లో లేదు. పుట్టిన తర్వాత నేను ఏ విధంగా ఉన్నాను, తోటి మానవంతో ఏ విధంగా ఉన్నాను, తోటి సోదరునితో ఏ విధంగా, అది ముఖ్యమైనది. ఇలా నేను ఐఎమ్ ఐడెంటిఫైడ్ విత్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ద పీపుల్. పూరెస్ట్ ఆఫ్ ది పూర్తో కూడా ఐడెంటిఫై అవుతాడు. వాళ్ళ కుటుంబ సభ్యునిగా నన్ను ఆదరిస్తారు. చాలు, నాకు అదే సరిపోయాయి. ప్రేమతోని ఆదరిస్తారు, అభిమానిస్తారు. నాకు అంతకన్నా కావాల్సిందే లేదు. మీ మాట వినని కొంతమంది టీడీపీ కార్యకర్తలు కావచ్చు, అప్పట్లో మీరు హత్య చేయడానికి కూడా వెనకాడరు అని చెప్పి, కేసు లేకుండా చేసేవాళ్ళని చెప్పి కూడా ఒక టాక్ ఉంది. ఇది కూడా కొట్టిపడేస్తారా? చూడమ్మా, కొట్టిపారేసుడు కాదమ్మా. ఇప్పుడు ఇది పొలిటికల్గా కొన్ని నేను చెప్తే ఇంతకుముందే మా దగ్గర అంత ఫ్రాక్షన్స్ ఉండే. ఆ రోజు కమ్యూనిస్టులతో ఫ్రాక్షన్స్ ఉండే, కమ్యూనిస్టులతోని కాంగ్రెస్కు పూర్తి ఫ్రాక్షన్స్ ఉండే, వర్టికల్ డివిజన్స్ ఉండే ప్రతి గ్రామంలో. మమ్మల్ని ఏజెంట్లకు కూర్చోబెట్టలేందుకు వీలు లేదని చెప్పేది కదా అప్పుడు. అందుగురించే తర్వాత నేను క్యాడర్ని బిల్డప్ చేసుకున్నాను. కొన్ని సందర్భాల్లో క్యాడర్కు పరిస్థితులు బట్టి ఏదైనా చేసినప్పుడు డెఫినెట్లీ హ్యావ్ టు సపోర్ట్ దెమ్. ఏదైనా ఒక కార్యక్రమం జరిగిందంటూ మా వాళ్ళకి దెబ్బలు తాకినాయి అనుకో, మా వాళ్ళని మర్డర్ చేసింది అనుకో, దెన్ తప్పనిసరిగా నేను సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నైతిక బాధ్యత నాది అది. అందుగురించే మోరల్గా నేను సపోర్ట్ చేస్తాను తప్పనిసరిగా. అప్పుడు కాదు, ఎప్పుడైనా సపోర్ట్ చేస్తాను. నా కార్యకర్త రక్షించుకోవాల్సిన బాధ్యత ఒక నాయకునిగా నా మీద ఉంది కాబట్టి తప్పనిసరిగా చేసుకుంటాను. పరిటాల రవి హత్య కేసులో కూడా దీని వెనకాల మీరు ఉన్నారు, ఇందులో మీ హస్తం ఉంది అని కూడా అంటూ ఉన్నారు. పరిటాల రవి నాకు దగ్గర స్నేహితుడమ్మా. నాకు వాళ్ళకి సంబంధమే లేదు. ఆయనది రాయలసీమ ప్రాంతం, నాది ఇక్కడే. కాబట్టి నాకు ఏదన్నా పొలిటికల్గా ఎక్కడైనా ఫ్రెండ్లీగా కలిసేది తప్ప, మంచి స్నేహితుడే తప్ప నాకు ఆ ఆలోచన ఎందుకు ఉంటుందమ్మా. ఇప్పుడు మీ జిల్లాలోనే అద్దంకి దయాకర్, అలాగే మీ పార్టీ అతనే మీ మీద నన్ను బెదిరిస్తున్నాడు, తిరగనివ్వట్లేదు అని చెప్పి మీ మీద కేసు పెట్టడం జరిగింది. ఒకటే పార్టీ అయినప్పటికీ కూడా ఎందుకు? నిజంగానే మీరు ఆయన్ని బెదిరిస్తున్నారా?
నేను అంత బలవంతుడని మీరు అనుకుంటున్నారా? ముందర టైగర్ ఉన్నాక ఇంకా ఒక్కసారి టైగర్ అని ఉండి ఒక ఫోటోలో మీసాలు ఇంత షార్ప్గా కనిపిస్తున్నాయి. చూడండి అమ్మా, అద్దంకి దాయకర్ మా కాంగ్రెస్ లీడర్ కాదంటుండలేదు. మా కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యిండు. అంతకుముందు ఏ పార్టీలో ఉన్నాడో నాకు అవసరం లేదు, పార్టీలో జాయిన్ అయ్యిండు. 2014 టికెట్ ఇచ్చిన జేఏసీ తరఫున ఉన్నాడు, తిరిగిండు, ఓడిపోయిండు. నేను సపోర్ట్ చేసినాను. 2018లో కూడా సపోర్ట్ చేసినాను, ఓడిపోయిండు, కొద్ది ఓట్లతో ఓడిపోయిండు. 2014లో తన తర్వాత రాలేదు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి నేను క్రమశిక్షణ గల నాయకుడిని కాబట్టి సపోర్ట్ చేయాలి. 2018లో చేసిన. మరి ఆయనకు నా మీద ఎందుకు కోపం వచ్చిందో నాకు తెలియదు. నాకు దగ్గర స్నేహితుడే, మా సోదరుడే. మరి ఎందుకు వచ్చిందో తెలియదు. రెండవది, నా మీద ఒక ఫాల్స్ కేసు పెట్టిండు. నేను ఇక్కడ అదే ఎందుకు అనేది ఇక్కడ లేని కూడా లేదు. అతన్ని అడిగితే బాగా తెలుస్తుంది, ఎందుకంటే ఫాల్స్ కేసు పెట్టింది అతను కాబట్టి అతన్ని అడిగితే తెలుస్తుంది. దాని తర్వాత నేను తిరగనీయనని మీరు అంటున్నారు కదా. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని. ఇవాళ టీఆర్ఎస్ లీడర్లు ఉన్నారు, వాళ్ళు తిరుగుతున్నారా లేదా? ఎంఎల్ పార్టీ వాళ్ళని తిరుగుతున్నారా లేదా? సిపిఎం పార్టీ వాళ్ళని తిరుగుతున్నారా లేదా? సిపిఐ పార్టీ వాళ్ళని తిరుగుతున్నారా లేదా? బీఎస్పీ ఉన్నది తిరుగుతున్నారా లేదా? ఆయన తిరిగేందుకు నేనెవరినండి ఆపేటందుకు? ప్రజాస్వామ్యంలో ఎవరిని ఆపేటందుకు వీలు లేదండి. ఎవరైనా తిరగవచ్చు, ఏదైనా చేయొచ్చు. నిప్పు లేనిదే పొగరాదు అంటారు. మరి ఏం లేనిది కేసు ఎందుకు పెట్టారు? మీరు అసలు అడగలేదా ఎప్పుడు కూడా? నేను అడగలేదు, నాకు అవసరం లేదు. ఇప్పుడు ఒకవేళ నేను ఏదన్నా పొరపాటు చేస్తే తప్పనిసరిగా నేను సరిదిద్దుకుని, నేను పొరపాటు చేయలేదు కదమ్మా. నేను చేయను కూడా. అందులో మా కాంగ్రెస్ నాయకుడి మీద నేను పొరపాటు చేయను. ఎవరినైనా కూడా నేను తిరగమంటాను, పని చేసుకోమంటాను, క్షేత్రస్థాయిలో పని చేయమంటే చెప్తాను తప్ప నేను ఎప్పుడు కానీ వ్యతిరేకం కాదమ్మా. 2009లో బీదవాడు ఆయన మెయిన్ స్ట్రీమ్లో తీసుకొచ్చినాను, నక్సలైట్గా ఉన్నాను. అతని ఆటో రిక్షా కొనిచ్చినాను. ఆటో రిక్షా నడిపేటానికి జెడ్పీటీసీ టికెట్ ఇచ్చి జెడ్పీటీసీ గెలిపించినాను. ఆటో డ్రైవర్గా ఉన్న వ్యక్తిని కూడా మీరు గాంధీ భవన్ మెట్లెక్కిచ్చి గెలిపించారు. మెట్లు ఎక్కకుండా తెలియకున్నా కూడా టికెట్ ఇప్పించినాను. అంటే అర్థం చేసుకోండి, నేను అతని దగ్గర ఒక్క పైసా లేదు, అయినా గెలిపించినాను జెడ్పీటీసీగా. 70,000 ఓట్లు వచ్చినాయి, 72,000 ఓట్లు వచ్చినాయి ఆయనకు. బీదవాడు. దాని తర్వాత ఆయన మిస్సెస్ను 2014లో టికెట్ ఆయనకే వచ్చిండే పార్లమెంట్లో. వస్తే పోతే దాని తర్వాత వాళ్ళ మిస్సెస్ను సింగిల్ విండో చైర్మన్ చేసినాను. పెద్ద మండలానికి సింగిల్ విండో చైర్మన్ చేసి, జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్ చేసినాను, డిసిఎంఎస్ డైరెక్టర్గా చేసినాను. అంటే మీరు ఆలోచించండి. ఇవాళ మీరు చూసినట్టయితే ఆ నియోజకవర్గం కానీ, సూర్యాపేట కానీ, తుంగతుర్తిలో కానీ సామాజిక న్యాయం పాటిస్తాను. అట్టడుగున్న వర్గాల వారిని నాయకత్వం చేయించగలిగాను. యూత్ కాంగ్రెస్కు చేయించగలిగాను. మీరు చూస్తే రజకులకు, మంగళ వాళ్ళకు, నాయి బ్రాహ్మణులకు, కుమర్ వాళ్ళకు, గౌడ్స్కు, యాదవులకు, పద్మశాలీలకు, వడ్రంగులకు, ముదిరాజులకు, బెస్తోళ్లకు, హరిజనులకు, ఎస్టీలకు అందరినీ మండల ప్రెసిడెంట్ చేసినాను. అంటే ఏ విధంగా నేను న్యాయం చేస్తూ వచ్చిన వాళ్ళ నాయకత్వం పెంచే ప్రయత్నం చేసినాను. ఇవాళ మా నియోజకవర్గం, సూర్యాపేట నియోజకవర్గం రజకుడు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, జిల్లా ప్రెసిడెంట్ గౌడు, అంతకుముందు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రజకుడు. నేను ఎంతమంది టికెట్లు ఇచ్చినా మీరు వచ్చి చూడండి. ఎక్కడన్నా ఏ రాష్ట్రంలోనైనా ఏ నాయకుడు ఆయన చేయగలిగిందా? ఏ పెరకలకు ఇచ్చినాను, గౌడ్స్కి ఇచ్చినాను, యాదవులకు ఇచ్చినాను, వడ్రంగులకు ఇచ్చినాను, ముదిరాజులకు ఇచ్చినాను, బెస్తోళ్ళకి ఇచ్చినాను, అదేవిధంగా మంగళోళ్ళకి ఇచ్చినాను, నాయి బ్రాహ్మణులకు ఇచ్చినాను, కుమ్మరోళ్ళకి ఇచ్చినాను. అంటే ఎన్ని కులాలు ఉన్నాయి అన్ని కులాలకు, లమడోళ్ళకి ఇచ్చినాను, హరిజనులకు ఇచ్చినాను. హరిజన్ని ఇవాళ మండల ప్రెసిడెంట్.
ఒక బంజారాను మండల్ ప్రెసిడెంట్, అట్లనే ఒక రావునికి ఇచ్చినాను, ఒక కమ్మకి ఇచ్చినాను, బ్లాక్ ప్రెసిడెంట్ చేసినాను, రెడ్లకి ఇచ్చినాను, వైశ్యులకు ఇచ్చినాను. అంటే నేను సామాజిక న్యాయం చేయాలనే ఆలోచనతో ఆ దృష్టిలో ఉంటాను తప్ప నాకు వేరే విధంగా ఉండదు. అందులో దయాకర్ మంచి స్నేహితుడే, నేను కాదంటలేదు. మరి ఎందుకు ఆ విధంగా చేసినాడో నాకైతే తెలియదమ్మా. ఎవరైనా వచ్చి పని చేసుకోవచ్చు కాన్స్టిట్యున్సీలో, అంతే తప్ప నాకు వేరే విధంగా ఉండదు. గాదారి కిషోర్ ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ తరపున పరిపాలన ఎలా ఉంది? అంటే మీరు ఒక సీనియర్ నాయకులుగా, ఆయన ఒక యూత్ ఎమ్మెల్యే, అంటే యువ నాయకుడు. సో ఎలా చేస్తున్నాడు మీ ఏరియాలో, తుంగతుర్తి ఏరియాలో పరిపాలన అనేది? అమ్మా, ఆయన పరిపాలనే కాదమ్మా, టీఆర్ఎస్ పరిపాలనే. అభివృద్ధి కార్యక్రమాలు లేవు. రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నది. ఎంత అధ్వానంగా ఉందంటే అంత అధ్వానంగా ఉంది. నేను 85లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు ఒకటి నిజాం గవర్నమెంట్లో చేసిన రోడ్డు వీటి రోడ్డు తప్ప ఏది లేదు. సూర్యాపేట జనగామ రోడ్డు. దాని తర్వాత చాలా డెవలప్ చేసినారు. ప్రతి గ్రామానికి బీటీ రోడ్ వేయించినాను, ప్రతి తండకు రోడ్ వేయించినాను. ఒకటే సబ్స్టేషన్ ఉండే 33 kV సబ్స్టేషన్. ఇన్ని గ్రామాలకు దాదాపు 25 సబ్స్టేషన్ తీసుకొచ్చినాను. అట్లే ప్రతి గ్రామానికి మంచినీటి సౌకర్యం కల్పించిన, వాటర్ సప్లై స్కీమ్స్ పెట్టిన, ప్రతి గ్రామంలో బలహీన వర్గాలకు ఇల్లు కట్టించినాను, ప్రతి హరిజన కుటుంబానికి సాయం చేసినాను. ఆ రోజు సిఐ వెల్స్ కానీ, తెలుగు గ్రామీణ క్రాంతి పథం వెల్స్ కానీ, ఈ విధంగా రైతులకు సాయం చేసినాను. ఆ విధంగా సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేసినాను. ఈరోజు వేసిన రోడ్లకే ఈరోజు మరమ్మతులు లేవంటే ఆలోచించండి ఏ విధంగా ఉందో. ఇప్పుడు ప్రభుత్వం ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేయటం లేదు, కొన్ని సంక్షేమంగా ఇచ్చిన వాగ్దానాలు చేయలేదు. నేను ఆ రోజు కాలేజీకి జాగా ఇచ్చి కాలేజీ కట్టించినాను, పాలిటెక్నిక్ తీసుకొచ్చినాను, తిరుమలలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ తీసుకొచ్చినాను, గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి తీసుకొచ్చినాను. నేను ఒక 6.5 acres దానం చేసినాను, దాంట్లో కట్టించినాను, దానికి వసతులన్నీ కల్పించినాము. అంటే నేను ప్రజాసేవ చేయాలనే ఆలోచనతో నీ అభివృద్ధి కార్యక్రమాలు చేసినాను. ఈరోజు ఏ నాయకుడు కూడా నీ సలహా ఇచ్చేది మంచి కార్యక్రమాలు చేయమంటే, ఏ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా మంచి కార్యక్రమాలు చేయండి సేవా దృక్పథంతో, అంతే తప్ప నేను ఒక నాయకుడి మీద విమర్శించేవాడిని కాదు, వ్యక్తిగతంగా విమర్శించేవాడిని కాదు. నేను ఎప్పుడైనా కూడా ఒక పాలసీ మీద మాట్లాడతాను తప్ప, సిద్ధాంతం పాలసీ వాళ్ళు చేసిన వాగ్దానాల మీద మాట్లాడతా తప్ప నేను ఒక వ్యక్తి మీద మాట్లాడేవాడిని కాదమ్మా. రానున్న ఎలక్షన్స్లో మీరు నించోబోతున్నారా? రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు సూర్యాపేట జిల్లాలో ఉన్నారు. మరి టికెట్ ఈసారి ఆయనకి ఇస్తారా, లేకపోతే మీకు ప్రిఫరెన్స్ ఇస్తారా? ఇది టికెట్ నా చేతుల్లో లేదు, ఎవరి చేతుల్లో ఉండదమ్మా, హైకమాండ్ చేతిలో ఉంటుంది. తర్వాత రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడే కావచ్చు, మా మిత్రుడు, నా సోదరుడు రమేష్ రెడ్డి కావచ్చు. టికెట్ ఆశించటంలో మనము దాన్ని ఏమంటారు, టికెట్ ఎవరైనా ఆశించగలుగుతారు. లాస్ట్ టైం కూడా చాలామంది ఆశించారు, దాంట్లో రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు. కాబట్టి హైకమాండ్ దాని డెసిషన్ తీసుకుంటుంది, అది నా చేతిలో ఉంటుంది. నేను కూడా పోటీ చేయాలని అనుకుంటున్నాను, అందులో సూర్యాపేట నుంచే చేయాలనుకుంటున్నాను. కాబట్టి హైకమాండ్ చేతిలో ఉంటుంది. కాబట్టి దాని మీద నేనేం కామెంట్ చేయలేను, ఎందుకంటే నాకు అనుభవం ఉన్నది కాబట్టి నేను చెప్తున్నాను. నేను సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండి మంత్రిగా ఉన్నా నాకే 94లో టికెట్ రాలేదు. కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ఉంటుంది. అందులో రేవంత్ రెడ్డి గారి చేతిలో, పిసిసి ప్రెసిడెంట్ గారి చేతిలో ఒక్కరి చేతిలో ఉండదు. స్టేట్ కమిటీ ఉంటుంది, సెంట్రల్ కమిటీ ఉంటుంది, పార్లమెంట్ బోర్డు ఉంటుంది. కాబట్టి స్టేట్ కమిటీలో డిస్ట్రిక్ట్ కమిటీ స్క్రీన్ చేస్తుంది, స్టేట్ కమిటీ స్క్రీన్ చేస్తుంది, దాని తర్వాత సెంట్రల్ కమిటీ స్క్రీన్ చేసిన తర్వాత లాస్ట్కు పార్లమెంట్ బోర్డులో పాస్ కావాల్సి వస్తుంది. కాబట్టి మాకు సిస్టమ్ ఉన్నది, ఆ సిస్టంలో ఎవరు ఫిట్ అవుతారో వాళ్ళను చేస్తారు. అందుగురించి హైకమాండ్ చేతులు ఉంచడం మా చేతుల్లో ఉండదు. నేను ప్రయత్నం చేస్తాను. మీ తర్వాత రాజకీయ వారసులు ఎవరు?
రాజకీయ వారసుడని కాదమ్మా, నా తర్వాత రాజకీయ వారసుడు ఎవరు కాదు, నా కొడుకును సర్వోత్తమ్ రెడ్డిని మొదలు ఇన్వైట్ చేసినాను. కారణం ఏంటంటే రాజకీయాల్లో మార్పు తీసుకురావాలి. ఈరోజు రాజకీయాల విలువలు తగ్గిపోతున్నాయి. తర్వాత రాజకీయ విలువలే కాదు, ఈరోజు మనం చూసినట్టే సమాజంలో కూడా ఈ రోజు నైతిక విలువలు తగ్గిపోతున్నాయి. కొత్త రక్తం రావాలి అనే ఆలోచనతో అతన్ని నేనే ఆహ్వానించినాను. 2014లో పార్లమెంట్ టికెట్ అడిగినాను. పార్లమెంట్ టికెట్ అడిగినప్పుడు 7 సెగ్మెంట్లో కూడా ఎమ్మెల్యేలు ఉండేది. ఆ రోజు అందరూ కూడా సర్వోత్తమ్ రెడ్డికి ప్రపోజ్ చేసినారు. కానీ బట్ ఆ రోజు సిట్టింగ్ ఎంపీ ఉండబోయిన రాజగోపాల్ రెడ్డి గారు టికెట్ ఇవ్వడం జరిగింది. మొన్న కూడా ప్రయత్నం చేసినాను, ఇవ్వలేదు. అతను వస్తే సంతోషమే, ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేయమని చెప్పి వాళ్ళు ఆహ్వానించినారు. తనకు ఎమ్మెల్యే రావటం ఇస్తున్నాను. బికాజ్ ఈజ్ ఏ ఇంటలెక్చువల్. కొడుగ్గా నేను చెప్పుకోకూడదు, కానీ ఒక విధంగా గర్వపడతాను. ఆయన ఆలోచన విధానం చూస్తే ప్రజలకు సేవ చేయాలని, ప్రత్యేకంగా రైతు వర్గానికి సేవ చేయాలి ఆలోచన ఆయనకు ఉంటుంది. కాబట్టి అసలు వాళ్ళు రాజకీయాలు వస్తే బాగుంటుంది, కొంత మార్పు అనేది తీసుకురాగలుగుతారు. ఇప్పుడు మేము కొన్నిటికి అలవాటు పడిపోయినాం. ఉన్న వాస్తవం చెప్పాలంటే కొన్నిటికి మేము అలవాటు పడిపోయినాం. మేము మార్పు తీసుకురావాలంటే తీసుకురాలేము. కాబట్టి కొత్త రక్తం రావాలి, కొత్త వాళ్ళు వస్తే అటువంటి వాళ్ళు నాయకత్వం చేపడితే కొంత. ఇలా రాహుల్ గాంధీ మీద మాకు ఎంతో ఆశ ఉన్నది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం చూసిన ప్రజలకు సేవ చేయాలనే ఆ భావనతోని ఈ భారతదేశంలో అందరినీ సమాజం నిర్మాణం చేయాలని ఆలోచనతో ఉన్నది. అటువంటి వ్యక్తులు వస్తే మన దేశం బాగుపడుతుంది, మన రాష్ట్రం కూడా బాగుపడుతుంది నా భావన. కానీ రాహుల్ గాంధీకి అంత ఎక్స్పీరియన్స్ లేదు అని చాలా రకాల ట్రోల్స్ జరుగుతున్నాయి. ఇంతవరకు రాహుల్ గాంధీ పెళ్ళి ఎందుకు చేసుకోలేదు, తర్వాత వెళ్ళి అమ్మాయిలతో అవుట్ స్టేట్స్లో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, అవి తప్ప ఇంకేం తెలీదు రాహుల్ గాంధీకి అన్న వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? అది పొరపాటు అమ్మా. ఆయన క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ అమ్మా. అట్లా మాట్లాడే వాళ్ళ గురించి మనము ఏం మాట్లాడినా తక్కువే. రాహుల్ గాంధీ ఈజ్ ఎ జెమ్. ఆయన త్యాగం చేస్తున్నాడు. ఆయన ఒక విధంగా త్యాగం చేస్తున్నట్టే దేశానికి సేవ చేయాలనే ఆలోచనతో ఉన్నాడు. కొంత ఫ్యామిలీ ఉంటే నాకు తెలియదు, కానీ వారి ఆలోచన విధానం మనం గమనిస్తే మాత్రం ఆ విధంగా ఉన్నది. నా కుటుంబాన్ని త్యాగం చేసి తను రాజకీయాల్లో సేవ చేయాలనే ఆలోచనతో వచ్చినాడు. కాబట్టి ఆయనకు అనుభవం తక్కువ అంటున్నారు. ఒకసారి అనుభవం అవసరం లేదమ్మా, అవగాహన ఉంటే సరిపోతుంది. అనే అనుభవం లేదని మీరు అనటం తప్పు. ఎందుకొరకంటే ఎప్పుడైనా కుటుంబంలో ఒక రాజకీయ నాయకుడు ఉంటే వాళ్ళ అనుభవం మీకు వస్తుంది. ఈరోజు మీరు నన్ను అడుగుతున్నారు, నా గురించి తెలుసుకుంటున్నారు. మీ అనుభవానికి ఇది యాడ్ అవుతుంది. మనం ఒక పుస్తకం చదువుతాం, ఒక బయోగ్రఫీ చదువుతాం, గాంధీ గారి బయోగ్రఫీ చదువుతాం, లేకుంటే ఎవరిదో బయోగ్రఫీ. దట్ యాడ్స్ టు అవర్ ఎక్స్పీరియన్స్. అది మన ఎక్స్పీరియన్స్లో యాడ్ అవుతుంది. అర్థమైందా? నీ అనుభవమే కాదు, నీ అనుభవంతో పాటు అది కూడా యాడ్ అవుతుంది. కాబట్టి అనుభవం లేదని వాళ్ళ రాజకీయ కుటుంబం కాబట్టి మొదటి నుంచి కూడా తెలుస్తుంది ఎవరు ఏం సంగతి, ఎట్లా ఉన్నది, ఏం సంగతి అని. కాబట్టి ఈజ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్. మీరు అన్నట్టు ఎక్స్పీరియన్స్ లేదన్నట్టు కాదు, ఈజ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ బికాజ్ ఈజ్ ఫ్రమ్ పొలిటికల్ ఫ్యామిలీ. మీ దృష్టిలో అంటే పార్టీలు పక్కన పెడితే కొద్దిసేపు ఇప్పుడున్న మంచి నాయకుడు ప్రజలకి ఏదైనా సేవ చేస్తున్నాడు అంటే ఎవరున్నారు? అంటే ఇక్కడ దేశంలో, రాష్ట్రంలో? రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు. ఏదైనా కూడా అమ్మా ఒకటి అమ్మా, ప్రజలకు సేవ చేయాలనే భావనతో ఉన్న నాయకుడే నాయకుడు. అది ఎవరన్నా కావచ్చు, ఏ పార్టీ ఎవడైనా కావచ్చు. ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో వాళ్ళు త్యాగం చేసినారు. ఉదాహరణకు మా భీమిరెడ్డి వంశం ఉన్నది తుంగతుర్తిలో, బిఎన్ రెడ్డి గారు కావచ్చు, మల్ల స్వరాజ్యం కావచ్చు, వాళ్ళు త్యాగం చేసినారమ్మా. డెఫినెట్గా వీళ్ళు అప్రిషియేట్. నాకు ఎంతో సిద్ధాంతపరంగా వ్యతిరేకమైన, నాకు పార్టీ పరంగా వ్యతిరేకమైన, బట్ ఐ అప్రిషియేట్ దెమ్. వాళ్ళు త్యాగం చేసినారు, వాళ్ళ కుటుంబాలను త్యాగం చేసి
వాళ్ళ రాజకీయాల్లో ఆ విధంగా ప్రజాసేవ చేసినారు. అటువంటి నాయకుడు వస్తే మనం స్వాగతించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మనం ఏ నిర్ణయం చేయలేము. ఎందుకంటే కొంతమందికి బాగా మంచి వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి అధికారం లేకపోవచ్చు. అధికారం లేనంత మాత్రాన అధికారం లేకుంటే వాళ్ళు మంచి వాళ్ళని మనం చెప్పలేము. అధికారం ఉంటే వాళ్ళు ఏం చేయగలరు. ఈరోజు మనం చూసినాం తమిళనాడు ముఖ్యమంత్రి చూసినారు కదా మీరు ఏ విధంగా చేస్తారు. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో చూసినారు కదా మమతా బెనర్జీ గారు, ఇక్కడ స్టాలిన్ గారు ఏ విధంగా చేస్తున్నారు. ప్రజలతో మమేకమవుతున్నారు. పూర క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతుందో చూస్తున్నారు. వాళ్ళకి అధికారంలో వచ్చిన వాళ్ళు చూపెట్టగలిగినారు. రేపు రాష్ట్రంలో కూడా అసలు నాయకుడు వస్తే చెప్పగలుగుతాం ఇతను మంచివాడు, ఇతను మంచివాడు కదా. కొంతమంది పొలిటికల్ లీడర్స్ ఎట్లా ఉంటుందంటే ఆర్గనైజేషన్ ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమంది పొలిటికల్ లీడర్స్ మ్యానిపులేటర్స్ ఉంటారు. కొంతమంది మంచి అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. కొంతమంది బాగా సర్వీస్ ఓరియంటెడ్ ఉంటారు. డిఫరెన్స్ ఉంటుంది. మంచి అడ్మినిస్ట్రేటర్ ఉన్నాడనుకోండి, అతను అడ్మినిస్ట్రేషన్లో బాగా చేయగలుగుతాడు. ఒక ఆయన మంచి ఆర్గనైజేషన్ ఉందనుకోండి, ఆర్గనైజేషన్ కెపాసిటీ బాగా ఉన్నప్పుడు ఆర్గనైజేషన్ ఇంట్రెస్ట్ ఉన్న అతను మంచిగా చేయగలుగుతాడు. అట్లా సర్వీస్ మోటోతో ఉన్నాడు అనుకోండి, ఆ విధంగా చేయగలుగుతాడు. అట్లా ఒకసారి ఒక్కొక్క రంగంలో ఒక తీరుగా ఉంటారు. అన్నీ ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఇవాళ మా ఇందిరాగాంధీ గారు ఉన్నారు, నెహ్రూ గారు ఉన్నారు, ఇందిరాగాంధీ ఉన్నారు, లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నారు. అదేవిధంగా మనం చూసినట్టయితే రాజీవ్ గాంధీ గారు, ఇలా సోనియా గాంధీ గారు 2 పర్యాలు ఆమెకు ప్రధాని పదవి వచ్చిన అవకాశం వచ్చినా తీసుకోలేదు. మంత్రి పదవి వచ్చిన రాహుల్ గాంధీ గారు తీసుకోలేదు. కాబట్టి అటువంటి వ్యక్తులు వస్తే మనం పవర్లకు వచ్చిన తర్వాత మనం చూడగలుగుతాం. అది ఆ విధంగా మనం అప్పుడు మనం చెప్పగలుగుతాం, జడ్జ్ చేయగలుగుతాం. దిస్ ఈజ్ టూ ఇయర్లీ. ప్రజెంట్ నడుస్తున్న బర్నింగ్ టాపిక్ హుజురాబాద్ ఎలక్షన్స్. ఇంకొన్ని రోజుల్లో ఎలక్షన్ కూడా 30వ తారీఖు ఇచ్చారు. మీ ప్రకారం ఎవరు గెలిచేలాగా ఉన్నారు? టీఆర్ఎస్, ఈటెల, అంటే ఇద్దరు కూడా పర్సనల్గా తీసుకున్నారు. అండ్ కాంగ్రెస్ వచ్చే ఛాన్స్ అయితే మీకు కాంగ్రెస్ వచ్చే ఛాన్స్ ఏమైనా అనిపిస్తూ ఉందా ఈ రెండింటి మధ్యలో? ఎందుకు ఉండదమ్మా? మంచి యువకుని మేము టికెట్ ఇచ్చినాం. అతను విద్యార్థికి సంఘానికి అధ్యక్షుడు, మా పార్టీ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడు. ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని విద్యార్థి ఉద్యమాలు చేసినాడమ్మా. విద్యార్థి ఉద్యమాలతో పాటు ప్రజా ఉద్యమాలు చేసినాడు కదా. రైతు ఉద్యమం కావచ్చు, ప్రజా ఉద్యమాలే కావచ్చు, అన్నీ చేసినాడు కదా. మంచి వ్యక్తి. అదేవిధంగా యువకులు చొచ్చుకొని పోతున్నాడు. కాబట్టి మావానికి అడ్వాంటేజ్ ఉందని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు మొదలు అనుకున్నారు అది ఈ ఎలక్షన్ ఈటెల వర్సెస్ కేసీఆర్ అనుకున్నారు. ఇప్పుడు అది లేదు. ఈటెల వర్సెస్ కేసీఆర్ కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకున్నది. మేము కొద్దిగా ఆశ్చర్యంగా టికెట్ ఇచ్చినా కూడా కాంగ్రెస్కి ఎప్పుడైనా ఓట్ బ్యాంక్ ఉంటుందమ్మా. ఎప్పుడు మొదటి నుంచి మీరు చూడండి, మాకు ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఇవాళ కేసీఆర్కు బీజేపీకి, టీఆర్ఎస్కు బీజేపీకి ఇలా ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. బీజేపీకి ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారంటే అక్కడ కేంద్రంలో ఇచ్చిన ఆయన మోడీ గారు ఇచ్చిన వాగ్దానం 2014లో 15 లక్షలు ఇస్తామన్నది కానీ, ప్రతి సంవత్సరం 2 కోట్ల మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నది కానీ, ఇండస్ట్రియలైజేషన్ చేస్తామన్నది కానీ ఆయన ఏం చేయలేకపోయాడు. నల్ల ధనాన్ని వెలికి తీస్తారని, ఉన్న ధనాన్ని, బ్యాంకుల ధనాన్ని తన బంధువులకు మిత్రులకు దోచిపెట్టినాడే తప్ప ఇలా ఆయన చేసింది ఏం లేదు. ప్రజలు వ్యతిరేకంగా ఉంటారు. ఇవాళ మనం చూసినట్టయితే బీజేపీ చేసిన కార్యక్రమాలు ఏమీ లేవు. కరోనా విషయంలో చూసినాం, చప్పట్లు కొడితే పోతుందన్నాడు, దీపాలు వెలిగిస్తే పోతుందన్నాడు. పోతుందా? ఈయన కేసీఆర్ కరోనా విషయంలో ఇచ్చిన వాగ్దానం ఒకటి నెరవేర్చింది. ఇద్దరికి వ్యతిరేక, బీజేపీకి కానీ టీఆర్ఎస్ కానీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. మాకు అనుకూలంగా ఉన్నాయి ఈరోజు. అందుగురించి మా అభ్యర్థి తప్పనిసరిగా గెలుస్తాడని చెప్పి మాకు నమ్మకం ఉంది. అయితే హుజురాబాద్లో ఒకవేళ కౌశిక్ రెడ్డి గనక పార్టీలో ఉండుంటే మంచి మెజారిటీతో కౌశిక్ రెడ్డి గెలిచే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అని చెప్పి ప్రజల అభిప్రాయం. అసలు కౌశిక్ రెడ్డి పార్టీ మారడానికి గల కారణాలు ఏంటి? ఆయన అడిగితే తెలుస్తుందమ్మా, మాకెట్లా తెలుస్తుంది? కౌశిక్ రెడ్డి ఆయన ఎందుకు మారిండో ఆయనకు తెలుసు.
ఎందుకు మారిండో ఆయన కొన్ని సందర్భాలు చెప్పిండు, అవి వాస్తవం అయితే కాదు, అవి మాత్రం వాస్తవం కాదు, అంతవరకు నేను చెప్పగలుగుతాను. కౌశిక్ రెడ్డి ఆయన ఏ పార్టీలో ఉన్నాడు, ఏ పార్టీ నుంచి వచ్చినాడమ్మా, అయినా కూడా యువకులు తీసుకురావాలని ఆలోచన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకున్నాం, కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇచ్చినాం. వైఎస్ఆర్సీపీ అన్నాడు, ఆ రోజు మహబూబాద్లో ఏం చేసినాడో అందరికీ తెలుసు, తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాడు. అయినా కూడా ఆయనే మళ్ళీ ఈరోజు టీఆర్ఎస్కి పోయినాడు. మరి టీఆర్ఎస్ నాయకుడు దేవాలి కేసీఆర్ గారికి ఎందుకు తీసుకున్నాడు? తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా అతను వైఎస్ఆర్సీపీలో, మరి ఎందుకు తీసుకున్నాడు? ఈయన ఎందుకు పోయినాడు? ఇంతకుముందు చెప్పినట్టు కొంతమంది స్వార్థం కొరకు పోతారేమో. అండ్ అలాగే మీకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా మీకు పదవి ఇవ్వడం జరిగింది హైకమాండ్. దీనికి మీరు చాలా హ్యాపీగా ఉన్నారా, సంతృప్తి చెందారా? నేను కార్యకర్తగా ఉండేందుకు కూడా సంతోషపడతానమ్మా. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తకు ఉండేందుకు కూడా సంతోషపడేవాడిని. నేను మొదలు చెప్పినాను కదా, సిద్ధాంతపరంగా నేను కాంగ్రెస్ పార్టీ ఆలోచన కొరకు నేను పార్టీలో ఉన్నాను. నేను కార్యకర్త కూడా ఉంటాను. ఎందుకు సంతోషంగా ఉన్నానమ్మా? కార్యకర్తగా ఉన్నా సంతోషమే. ఎక్కడ ఇచ్చినా నన్ను ఎక్కడ ప్లేస్ చేయాలనో, ఎక్కడ పెట్టాలనో అక్కడ పెడతారు. ఏది పెట్టినా నేను బాధ్యతగా చేస్తానమ్మా. అలాగే 2014లో కూడా ఎలక్షన్స్లో మీపై జగదీశ్వర్ రెడ్డి గారు నించొని గెలిచారు. సో దీనికి గల కారణాలు ఏంటి? దానికి చాలా కారణాలు ఉన్నాయమ్మా, ఒక కారణం అనే కాదు. ఎప్పుడైనా కూడా గెలుపు ఓటములు అన్నీ అనుకూలం ఉన్నప్పుడే గెలవగలుగుతాం. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మేము ఎంత గట్టిగా ఉన్నా కూడా ఆ రోజు 2014 ఎలక్షన్లో ఒక వేవ్ వచ్చింది, టీఆర్ఎస్కు వేవ్ వచ్చి మా దగ్గర దాకా వచ్చి ఆగిపోయింది. కృష్ణా పట్టిలో పోయింది కానీ, అట్లనే గోదావరిలో కొంత పోయింది కానీ, మా దగ్గరకు వచ్చేవారు కొంత వేవ్ వచ్చింది. రెండవది, మా దగ్గర ముస్లిమ్స్ ఎక్కువ. ముస్లిం 12% రిజర్వేషన్ ఇస్తాను. అదేవిధంగా గిరిజనులు ఎక్కువ మాకు, గిరిజనులు 12% ఇస్తానన్నాడు. అదొకటి. ఉద్యోగస్తులు వ్యతిరేకంగా ఉన్నారు. యువకులకు ఇంటికో ఉద్యోగం అన్నారు, వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు. ఉద్యోగస్తులంతా వ్యతిరేకంగా ఉన్నారు. హరిజనులకు ముఖ్యమంత్రి చేస్తానన్నాడు, వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు. అయినప్పుడు నేను ఎన్ని పనులు చేసినా, ఎంత అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసినా ఆ ప్రభావం ఎక్కువ ఉండే. అందుగురించి కొద్ది ఓట్లతో ఓడిపోయినాను. నేను 5,000 ఇండ్లు కట్టించిన ఒక టౌన్లో, సూర్యాపేట టౌన్లో 5,000 ఇండ్లు కట్టించినాను. ఇందిరమ్మ ఇండ్లు 5,000 కట్టించినాను. తర్వాత మా క్యాడర్ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. నాకు వచ్చిన ఓట్లు ఏంటమ్మా 6,000 చిల్లర వచ్చినాయి. అంటే నేను ఇచ్చిన ఇళ్ళల్లో ఉన్న వాళ్ళు కూడా నాకు ఓటే లేదంటే మీరు అర్థం చేసుకోండి. ఈ ప్రభావం ఎక్కువ ఉన్నది. అర్థమైందా? చెప్తే ముస్లిమ్స్ కానీ, గిరిజనులు కానీ, హరిజనులు కానీ, నిరుద్యోగులు కానీ, అదేవిధంగా మన ఉద్యోగస్తులు కానీ, ఆ గాలి తట్టుకోవాలంటే కొద్ది కష్టం. అందుగురించి ఓడిపోయాను. కొద్ది ఓట్లతోనే ఓడిపోయినాను. నేను ఓడిపోతాను అనుకోలే. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అడగగానే యాక్చువల్గా చాలా ప్రశ్నలతో మిమ్మల్ని ఇంతసేపు మీ టైం అంతా తీసుకున్నాను, ఎన్నో రకాల ప్రశ్నలు అడిగి. అండ్ అడగగానే మీరు మాకు ఇంటర్వ్యూ ఓకే చేసినందుకు ఓకే టీవీకి చాలా చాలా థ్యాంక్స్ సార్. ఒకటి అమ్మా, మీకే కాదు నాకు కూడా సంతోషం. ఎందుకొరకంటే నా మనసులో ఉన్న భావాలు వెలిబుచ్చేందుకు ఎవరో ఒకరు కావాలి. మీరు మీ ఇంటర్వ్యూలో నన్ను అడిగినారు, నా మనసులో ఉన్నాయి నా భావాలు అని చెప్పగలిగినాను. వాస్తవాలు చెప్పేటందుకు కూడా కొంత ధైర్యం కూడా ఉండాలి. అదేవిధంగా వాస్తవాలు చెప్పిన దాన్ని ప్రచారం చేసేందుకు కూడా ఒక ఏమంటారు, ఒక ఛానల్ కావాలి. నేను మిమ్మల్ని కూడా కోరేది ఏంటంటే, ఒక పొలిటికల్గా లీడర్సే కాకుండా సమాజంలో ఈరోజు చాలా రుగ్మతలు ఉన్నాయి, విలువలు తగ్గిపోతున్నాయి. ఇలా నైతిక విలువలు తగ్గిపోయినాయి, రాజకీయ విలువలు తగ్గిపోయినాయి, అదేవిధంగా కుటుంబ విలువలు కూడా తగ్గిపోతున్నాయి.
అసంటప్పుడు రాజకీయ నాయకులే కాకుండా మేధావులే వాళ్ళని కూడా ఇంటర్వ్యూ తీసుకోండి. అదేవిధంగా మేధావులతో పాటు రైతుల వలభావాలు, రైతులు ఏ విధంగా నష్టపోతున్నారు, వాళ్ళు ఏ విధంగా ఎడ్యుకేషన్ ఇష్టం, ఏ విధంగా మార్పు తీసుకురావాలి ఎడ్యుకేషన్లో, అట్లనే మెడికల్ హెల్త్ ఆరోగ్య విషయంలో ఏ విధంగా తీసుకురావాలి, అవన్నీ మీరు ప్రాక్టికల్గా ఎవరు చెప్పగలుగుతారో వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకుంటే చాలా బాగుంటుంది. మీ ఛానల్ ఓకే అన్నారు కాబట్టి నేను తప్పనిసరిగా ఓకే చేస్తాను. అట్లేం లేదు. ఈరోజు మనం రుగ్మాతలే కాకుండా మనం చేయాల్సిన ఒక బాధ్యతలు చాలా ఉన్నాయి. ప్రతి పౌరుడు ఒక బాధ్యత తీసుకొచ్చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ రైతులు ఎంత కష్టాలు ఉన్నారమ్మా. వరి ధాన్యం పెట్టొద్దంటున్నాడు, వరి ధాన్యానికి గిట్టుబాటు ధర లేదు కొనమంటున్నారు. మొక్కజొన్నలు పెట్టమన్నాడు, మొక్కజొన్నలు ఎంతమంది పెడతారమ్మా వరి పొలంలో? ఇలా బాడో పొలాల్లో మొక్కజొన్న పెట్టగలుగుతామా? అదేవిధంగా కమర్షియల్ క్రాప్స్ అన్నాడు. ఏం కమర్షియల్ క్రాప్స్ పెట్టాలి? ఇలా గిట్టుబాటు ధర ఎక్కడుందమ్మా? రైతులు ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు? ఈరోజు నిరుద్యోగ సమస్య ఉంది. నిరుద్యోగ సమస్య ఏ విధంగా తీర్చాలి, ఏ విధంగా అయితే ఉంటుంది? ఇలా రైతులు ఇలా ఫుడ్ పార్క్స్ లేవు. ఉదాహరణకు ఖమ్మంలో మిర్చి బాగా పండిస్తారు, కాటన్ పండిస్తారు. ఆడ మిర్చికి సంబంధించిన ఈరోజు ఒక ఫ్యాక్టరీ లేదు. చైనా వాడు వచ్చి పెడతాడు ఆడ, మనం పెట్టాం. అట్లనే ఇలా జిన్నింగ్ మిల్స్ పెడుతున్నాం, స్పిన్నింగ్ మిల్స్ లేవు, టెక్స్టైల్ మిల్స్ లేవు. ఉపాధి దొరుకుతుంది కదా మరి. ఇప్పుడు మన నల్గొండ జిల్లాలో ఉంది, మాకు లైమ్ ఎక్కువ ఉంటుంది, స్వీట్ లైమ్ కానీ నెమ్మది కానీ. జ్యూస్ ఫ్యాక్టరీస్ లేవు. ఇవ్వాలి రైతంతా కోసిన కూలు లేక పారబోస్తున్నారు. టమాటా రైతులు పారబోస్తున్నారు. కచప్స్ పెట్టండి, జామ్స్ పెట్టండి, ఉపాధి దొరుకుతుంది కదా. గ్రామీణ ప్రాంతంలో ఉండబడిన రైతులకు కానీ రైతు కుటుంబాలకు ఉపాధి దొరుకుతుంది కదా. ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇలా క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, మన స్కూల్స్లో. మనం సరిగా ఉపయోగించుకుంటున్నామా? ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అదే అమెరికాలో మనం చూసినట్టయితే ఇలా ప్రతి కోటీశ్వరుడు పిల్లలు కానీ పేద పిల్లలు కానీ గవర్నమెంట్ స్కూల్స్ చదువుకుంటారు. ఎందుకు చదువుకుంటారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఉండబట్టే కదా. మనం ఏం చేయాలి? ఇలా ప్రైవేట్ స్కూల్స్ డ్రాప్ అవుట్స్ ఇలా లెక్చర్స్ టీచర్స్గా ఉన్నారు, వాళ్ళకి రిజల్ట్స్ వస్తున్నాయి, మనకెందుకు రావట్లేదు? ఇలా ఆరోగ్యం విషయంలో మనం చూస్తున్నాం, కార్పొరేట్ హాస్పిటల్ డబ్బులు సంపాదిస్తున్నారు, విపరీతంగా డబ్బులు సంపాదిస్తున్నారు, శవాల మీద డబ్బులు సంపాదించినట్టు ఉన్నది. ఇలా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏమైనా నడుస్తున్నాయా? ఇలా డిస్ట్రిక్ట్ ఒకటి కార్పొరేట్ హాస్పిటల్ స్టైల్లో ఒకటి హాస్పిటల్ ఉండాలి, నియోజకవర్గంలో ఒక 100 బెడ్ హాస్పిటల్ ఉండాలి, మండలంలో 30 బెడ్ హాస్పిటల్ ఉండాలి. ఇటువంటి మీరు ఇంటర్వ్యూలు తీసుకోండి అమ్మా. గ్రామీణ స్థాయిలోకి పోయి ఇంటర్వ్యూ తీసుకోండి. తప్పనిసరిగా మీకు భవిష్యత్తు ఉంటుంది, మీ ఛానల్కి భవిష్యత్తు ఉంటుంది, ప్రజాసేవ చేసినట్లయితారు. మీ సమాజంలో ఒక బాధ్యత గల మీ ఛానల్ అయిపోతుంది. అందుగురించి థ్యాంక్ యూ వెరీ మచ్.